ఎంఎస్ ఆఫీస్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందంటే అబ్బా ఎంఎస్ ఆఫీసే కదా అంటాం. కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో కంప్లీట్లీ ఆల్ డిఫరెంట్ షార్ట్ కట్స్ అనేవి రావాలంటే ఈ ఎంఎస్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా నేర్చుకో. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాష్ అండ్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం కదా. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సెకండ్ చాప్టర్ సెకండ్ పార్ట్ చెప్పుకుంటున్నాం. ఇందులో కంప్లీట్లీ ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ గా ఉంటుంది. అంటే ఎంఎస్ ఆఫీస్ చాలా డీప్ గా ఉండదు, మీకు అన్ని రిలేటెడ్ షార్ట్ కట్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ టేబుల్, వాట్ ఈస్ మెయిల్ మర్జ్, ఏం చేస్తే ఎలా, కాపీ పేస్ట్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నేను ఏం చేస్తున్నానంటే కాన్సెప్ట్ చెప్తూ మీకు ఆ షార్ట్ కట్స్ అన్ని చెప్తాను. ఓకే, సో కంప్లీట్ ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అంతా ఉంటుంది ఇవాళ. అట్ ద సేమ్ టైం యాక్సెస్ ఒక డేటాబేస్ కూడా యాడ్ చేస్తాను. ఎంటైర్ క్లాస్ వినండి సో దట్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ లో మీకు మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. అదర్ ఇట్ ఈస్ ఆర్ఆర్బి, ఆర్ఎస్ఎస్సి, ఏపీఎస్సి ఏ తీసుకున్నా కూడా ఎంఎస్ ఆఫీస్ కాన్సెప్ట్ లో రిగార్డింగ్ షార్ట్ కట్స్ మినిమం అయితే 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నేను కొన్ని చూసాను, 5 to 6 క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ క్లాస్ ని ఇలాగే నేర్చుకోండి. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ దట్ క్లాస్. క్లాస్ లో మనము ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుకునే ముందు ఎక్కడి నుంచి వచ్చింది ఎంఎస్ ఆఫీస్, ఎవరు కనుక్కున్నారు, ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఓకే, సో ఎంఎస్ ఆఫీస్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇన్ 1989. యాక్చువల్ గా 1989 లో కంపోజ్ చేసినప్పుడు, దట్ ఈస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది విండోస్ కి చేయలేదు అనమాట, మ్యాచింతోస్ అనే సాఫ్ట్వేర్ కోసం చేశారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, దీనికోసం ట్రై చేశారు ఫస్ట్. ఆఫ్టర్ దట్ 1990లో ఈ ఎంఎస్ ఆఫీస్ అనే కాన్సెప్ట్ ని విండోస్ కి ఇంప్లిమెంట్ చేశారు. అందుకే మనం ఇప్పటి వరకు కూడా విండోస్ లో ఎంఎస్ ఆఫీస్ ఈజీగా యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఓకే, తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ కంపెనీ కో ఫౌండర్స్ పాల్ అలెన్ అండ్ బిల్ గేట్స్, వీళ్ళు కో ఫౌండర్స్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ. మనకి ఇంపార్టెంట్, ఇప్పటికీ కూడా ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ బేస్ మీదనే వర్క్ చేస్తా ఉంది అండ్ కరెక్ట్ గా వర్క్ చేస్తా ఉంది. అంటే ఎలా అంటే ఇది చేస్తున్నప్పుడు ఏంటి, లైక్ నార్మల్ గా థింగ్ అన్ని నార్మల్ సాఫ్ట్వేర్స్ వస్తాయి కదా, ఇది అలా రాదనమాట. కరెక్ట్ గా కీవర్డ్ ఉన్నప్పుడే, కరెక్ట్ గా దాన్ని మనము పర్చేస్ చేసినప్పుడే వస్తుంది. బికాస్ ఆఫ్ అది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో పాల్ అలెన్ అండ్ బిల్ గేట్స్ ఆర్ ద ఫౌండర్స్, కో ఫౌండర్స్ ఫర్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీ. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా అవుట్లుక్ లోనే ఉంటుంది. ఎంఎస్ అవుట్లుక్ అని ఇప్పుడు మనం ఒకవేళ ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎంఎస్ అవుట్లుక్ ఆల్రెడీ వచ్చేస్తుంది. సో ఎంఎస్ అవుట్లుక్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ ఫర్ ద మైక్రోసాఫ్ట్ కంపెనీస్. ఓకే, కొన్ని కాంపోనెంట్స్ ఆఫ్ ద విండోస్ చూద్దాం. ఇది జనరల్ గా విండోస్ కాంపోనెంట్స్. విండోస్ లో ఫస్ట్ స్క్రీన్, మళ్ళీ ఇప్పుడు మనము విండోస్ లోకి వెళ్ళినాక ఎంఎస్ ఆఫీస్ చూపిస్తాను. ఫస్ట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దీని టైటిల్ బార్ అంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ కాంపోనెంట్. టైటిల్ బార్ ఇస్ ద ఫస్ట్ కాంపోనెంట్ విండో. టైటిల్ బార్ దగ్గర మనకి ఒక మినిమైజ్, ఒక మాక్సిమైజ్, ఒక క్లోజ్ కాంపోనెంట్ ఇలాగే కనిపిస్తుంది. సో మినిమైజ్, మాక్సిమైజ్ అండ్ క్లోజ్, ఇవి మన టైటిల్ బార్ లో జనరల్ గా ఉండేవి. అండ్ టైటిల్ బార్ ఏంటి అని అంటే, మనం ఏదైతే నేమ్ తో సేవ్ చేసుకుంటామో ఆ నేమ్ ఈ టైటిల్ బార్ లో కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైటిల్ బార్. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డాక్యుమెంట్ అని, అంటే అంటిల్ వి సేవ్ విత్ వన్ నెంబర్ ఆర్ వన్ నేమ్, ఒక నేమ్ తో సేవ్ చేసుకునేంత వరకు డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది. దట్స్ వై ఫస్ట్ బార్, ఫస్ట్ కాంపోనెంట్ విండో ఈస్ టైటిల్ బార్. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్ విండో మెనూ బార్ అంట. మెనూ బార్ ఇట్ డిఫర్స్ ఫర్ అప్లికేషన్ టు అప్లికేషన్. వర్డ్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు, ఎక్సెల్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు. ఓకే, సో మెనూ బార్ ఇస్ ద నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ విండోస్. ఈ మెనూ బార్ మనం క్లిక్ చేస్తే మన కింద 2 బార్స్ వస్తాయి విచ్ ఆర్ కాల్డ్ యాజ్, యాక్చువల్గా ఓల్డ్ సాఫ్ట్వేర్ తీసుకుంటే కరెక్ట్ గా వస్తాయి, లేటెస్ట్ గా రావడం లేదు ఇలాగా. అంటే లేటెస్ట్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో యూజర్ అవి ఒక్కటే వస్తాయి. కానీ ఓల్డ్ వర్షన్ బేస్ మీద స్టాండర్డ్ టూల్ బార్ ఇస్ ద నెక్స్ట్ కాంపోనెంట్. పక్కనే మనకు ఒకటి వస్తుంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫార్మాటింగ్ టూల్ బార్. బట్ లేటెస్ట్ వర్షన్ లో ఇవన్నీ కలిపేశారనమాట. ఓకే, ఫార్మాటింగ్ టూల్ బార్ ఇస్ ద అనదర్ కాంపోనెంట్.
ఆఫ్టర్ దట్ మనకు వచ్చే స్పేస్ కింద ఏదైతే స్పేస్ ఉంటుందో ఈ స్పేస్ అకార్డింగ్ టు దీని వర్క్ స్పేస్ అంటాం. ఇక్కడ మనం వర్క్ చేసుకుంటాం. అకార్డింగ్ టు ద విండో వర్క్ ఉంటుంది అది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వర్క్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ అనుకోండి, ఎంఎస్ వర్డ్ అయితే వీటిని డాక్యుమెంట్స్ అనాలి. సపోజ్ ఎంఎస్ ఎక్సెల్ అంటే వీటిని షీట్స్ అనాలి. ఇలా డిఫర్ అవుతుంది, కానీ ఆ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనకు వచ్చే నెక్స్ట్ బార్ ఇక్కడ లాస్ట్ లో ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేటస్ బార్. స్టేటస్ బార్ అంటే ప్రతి విండోలోనూ మనకు కర్సర్ ఉంటుంది. కర్సర్ విచ్ ఇండికేట్స్ ద పొజిషన్, అంటే ఎక్కడ ఉంది ప్రస్తుతానికి. మనం ఏమైనా టైప్ చేస్తుంటే ఎక్కడ టైప్ అవుతున్నాయి. ఓకే, ఒక పొజిషన్ జనరేట్ చేస్తుంది. ఆ పొజిషన్ జనరేట్ చేసేదాన్ని మనం కర్సర్ అంటాం. కర్సర్ ఒక స్టేటస్ చెప్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేటస్ బార్. లాస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద విండో ఇది అకార్డింగ్ టు ద విండో ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ టాస్క్ బార్. ఓకే, సో బేసికల్ గా దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద విండోస్. కాంపోనెంట్స్ ఆఫ్ ద విండోస్ అంటే టైటిల్ బార్, మెనూ బార్, standard toolbar and formatting toolbar. Next one, workspace. It differs according to the application. Next one is the status bar and next one is the task bar. These are the components of the Windows. ఇప్పుడు MS Office లో first part MS Word గురించి తెలుసుకుందాం. ఓకే, నౌ we entered into MS Office. కానీ ఎంఎస్ ఆఫీస్ కి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. అకార్డింగ్ టు అవర్ విండో అంటే జనరల్ కనిపించేది. దిస్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్, ఏదైతే ఇప్పుడు కర్సర్ మూవ్ అవుతుంది కదా, దిస్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ డెస్క్ టాప్. సో డెస్క్ టాప్ అంటే a వ్యూ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద విండో, లేకపోతే a వ్యూ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సిస్టమ్. దీన్ని డెస్క్ టాప్ అంటాం. డెస్క్టాప్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ దిస్ పీసీ. ఇది యాక్చువల్ గా ప్రీవియస్ గా తీసుకుంటే దిస్ పీసీ ఇస్ గో ఫర్ ద దిస్ కంప్యూటర్స్ అని వచ్చేది అనమాట. ఓకే, సో ఇది మై కంప్యూటర్ అని కూడా ఉంటుంది. దిస్ ఈస్ ద పీసీ. ఈ పీసీలో ఏంటి అంటే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం పీసీని. పీసీలో ఉండే ఫోల్డర్స్ ఏంటి, డ్రైవ్స్ ఏంటి, ఓకే, ఇందులో ఉన్న మెయిన్ థింగ్స్ ఏమైనా కనిపించాలి మనకి, ఏమైనా ఓపెన్ చేయాలి అన్నవి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో సింపుల్ గా చెప్పాలంటే దిస్ పీసీ అంటే ఈ పీసీకి రిలేటెడ్ గా వాట్ ఆర్ ద డ్రైవ్స్, వాట్ ఆర్ ద ఫోల్డర్స్, ఇవన్నీ చెప్పేదాన్ని దిస్ పీసీ అంటారు. అండ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మై కంప్యూటర్స్ అని కూడా అంటాం. ఆఫ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ రీసైకిల్ బిన్. రీసైకిల్ బిన్ ఈస్ నథింగ్ బట్ యాజ్ ఎ డస్ట్ బిన్ అనమాట. మనం ఏవైతే డిలీట్ చేస్తామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇవన్నీ నేను డిలీట్ చేసుకున్నాను. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అఫ్ కోర్స్ అట్ ఎ పర్టికులర్ టైం, కొంతసేపు వరకే, కంటిన్యూస్ గా అయితే సేవ్ కావు. జనరల్ గా మన మొబైల్స్ లో ఎలాగైతే బ్యాకప్స్ ఉంటాయో అలాగా ఇక్కడ అన్ని మనం డిలీట్ చేసినా ఉంటాయి. సపోజ్ ఇది మళ్ళీ మీకు రీస్టోర్ కావాలంటే ఇక్కడ రీస్టోర్ ఆల్ ఐటమ్స్ ఉంది, ఆల్ కొడితే ఆల్ వచ్చేస్తుంది. అది పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకుని కూడా రీస్టోర్ చేయొచ్చు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ వన్, రీసైకిల్ బిన్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈస్ నెట్వర్క్. ఇది ఈ నెట్వర్క్ కంప్యూటర్స్ ఏం చేస్తుందంటే, సపోజ్ మన సిస్టమ్ కి, అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ కి అయితే లేదు, జనరల్ గా వర్క్ చేసే చోట ఒక సిస్టమ్ టు ఇంకొక సిస్టమ్ కి కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఆ సర్వర్ కనెక్షన్స్ ని మెయింటైన్ చేసేదాన్ని నెట్వర్క్స్ అంటాం. ఆ కనెక్షన్ రిలేటెడ్ గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మై నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ వన్, మనము స్టార్ట్ బార్, దీన్ని స్టార్ట్ బార్ అంటున్నాం ఇక్కడ యూజ్ చేస్తున్న దాన్ని. ఓకే, స్టార్ట్ మెనూ క్లిక్ చేస్తే వాట్ ఎవర్ ద ఫోల్డర్స్ ఏమేమి ఉంటే ఆ లిస్ట్ అంతా కనిపిస్తుంది. ఈవెన్ బటన్ ఆఫ్ చేయాలన్నా కూడా, ఇప్పుడు నేను షట్ డౌన్ చేయాలి అంటే పవర్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసి షట్ డౌన్ చేసుకుంటాను. ఓకే, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంట్రోల్ ప్యానల్. ఇది కంట్రోల్ ప్యానల్ సపోజ్ సిస్టమ్ కి రిలేటెడ్ గా ఏవైనా మనం మెయింటైన్ చేయాలనంటే ఇందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సౌండ్ ఏదైనా సెట్ చేయాలి. ఓకే, సౌండ్ డివైస్ కానీ ఆటో ప్లేస్ కానీ ఇలాంటి ఏమైనా సెట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ సెట్ చేస్తాను ఇక్కడ. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఓకే, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ తో చూడండి సిస్టమ్, కలర్ మేనేజ్మెంట్స్, ఇలాంటివన్నీ ఉంటాయి అడ్వాన్స్ సెట్టింగ్స్ లో. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అన్ని యూజ్ చేసి కూడా జనరల్ గా పాస్ సెట్టింగ్ అంటే జావా వాళ్ళు, సి వాళ్ళు ఇలాంటివి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాస్ సెట్టింగ్స్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ చేసుకుంటారు. రిగార్డింగ్ హార్డ్వేర్ అండ్ సౌండ్, ఇది
నెక్స్ట్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్స్, ఇది ఓకే ఏమేమి ఉన్నాయి నా దగ్గర అని చూడడానికి. యూజర్ అకౌంట్, సపోజ్ నా సిస్టమ్ ఒక సర్వర్ అనుకోండి, నా సిస్టమ్ కి యూజర్ అకౌంట్స్ ఏమేమి ఉంటాయి, ఒకవేళ అకౌంట్ ఉంటే ఇవి సెట్ అవుతాయి. ఈ కంట్రోల్ ప్యానల్ కూడా చాలా ఇంపార్టెంట్ వైల్ మెయింటైనింగ్ ద విండోస్. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఒక్కసారి మన సిస్టమ్ స్టార్ట్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ క్లిక్ చేసి సెర్చ్ బటన్ లో ఎంఎస్ వర్డ్ అని టైప్ చేయండి. మీరు ఎలా సేవ్ చేసుకుంటే అలా ఉంటుంది. నా దాంట్లో వర్డ్ అని ఉంది డైరెక్ట్ గా, సో వర్డ్ అని రాస్తాను. ఓకే, వర్డ్. లేదు రన్ లోకి వెళ్ళేసి కొంతమంది రన్ కూడా చేస్తూ ఉంటారు, కానీ మనం డైరెక్ట్ గానే చెప్పుకుంటున్నాము. సర్చ్ బటన్ కి వెళ్ళి వర్డ్ అంట. తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది. కొన్ని టెంప్లెట్స్ కూడా ఉంటాయి, ఇలా టెంప్లెట్స్ ప్రీడిఫైన్ టెంప్లెట్స్ అన్నమాట. కావాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి మోడల్స్ చూపిస్తుంది, ఆ మోడల్ బేస్ మీద ఎదుకోండి. ఆ మోడల్ బేస్ మీద క్లిక్ చేసుకొని మ్యానిపులేషన్స్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా టెంప్లెట్ కూడా వర్క్ అవుతుంది. సో టెంప్లెట్స్ వద్దు, ఏమొద్దు, నేను ఓన్ గా పర్సనల్ గా క్రియేట్ చేసుకుంటాను అంటే బ్లాంక్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. హోమ్ లో బ్లాంక్ డాక్యుమెంట్ మనకు ఓపెన్ అవుతుంది. సో దట్ ఇక్కడ మనం అన్ని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్లాంక్ డాక్యుమెంట్ లో ఫస్ట్ వన్ ఇస్ ద ఫైల్ మెనూ. ఫైల్ మెనూ చూడండి. ఫైల్ లో ఆఫ్ కోర్స్ న్యూ అంటే ఏంటి, న్యూ థింగ్ ఓపెన్ చేయడం, దట్ ఈస్ న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేయడం. ఓపెన్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్నవి. ఇదిగోండి నా దగ్గర ఒకటి ఉంది ఆల్రెడీ. ఏమైనా ఓపెన్ చేయాలంటే ఆ డాక్యుమెంట్ లేకపోతే రాదు. సో ఆల్రెడీ ఉండేది ఓపెన్ చేయాలంటే ఓపెన్ అని క్లిక్ చేసుకొని మన ఫైల్ ఆర్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో షేర్ ఉంటుంది. ఫైల్ లో నెక్స్ట్ వన్ ఈ షేర్. సపోజ్ మన డాక్యుమెంట్ ని పర్టికులర్ గా ఎవరికైనా షేర్ చేయాలి, లైక్ వర్డ్ పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకొని షేర్ చేసుకుంటుంది. ఒకవేళ మీకు నెట్ కనెక్షన్ ఉంటే డైరెక్ట్ గా ఈమెయిల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైల్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ సేవ్ అండ్ సేవ్ యాజ్. ఎక్కువగా స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తోందంటే దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ యాజ్. సేవ్ అనే కాన్సెప్ట్ మనం చేస్తున్న వర్డ్ డాక్యుమెంట్ సేవ్ అవ్వడానికి, సేవ్ యాజ్ అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చేసిన డాక్యుమెంట్ రీనేమ్ అవ్వడానికి. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, కానీ అందరు ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా సేవ్ యాజ్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్ వన్. ఒక ప్రొఫెషనల్ పర్సన్ చేస్తున్నారంటే సేవ్ చేస్తారు. సేవ్ యాజ్ కి ఒక కాన్సెప్ట్ అంటూ పెట్టారు. సేవ్ యాజ్ ఇస్ నథింగ్ బట్ రీనేమింగ్ ద ఫైల్. అందుకు చాలా కేర్ఫుల్ గా చేయండి. ఇప్పుడు సేవ్ చేసే ముందు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇందాక డిస్కస్ చేసామా, ఇది టైటిల్ బార్ ఇక్కడ ఉండేది కదా. టైటిల్ బార్ లో చూడండి డాక్యుమెంట్ 3 అని కనిపిస్తుంది. ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత ఒకసారి దాని నేమ్ చేంజ్ అవుతుంది. అందుకే మీకు అది చేశాను. ఎక్కడ సేవ్ చేసుకుంటారు, డెస్క్ టాప్. ఫస్ట్ ఈ పాత్ సెట్టింగ్ చేసేసుకొని డెస్క్ టాప్ డాక్యుమెంట్ సెట్ చేసుకొని నేను సింపుల్ గా ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అని రాస్తాను. నా డాక్యుమెంట్ పేరు రాసుకుంటున్నాను. ఓకే, నా ఐ విల్ సే సేవ్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టైటిల్ బార్ చేంజ్ అయింది కదా. సో ఇది మనం చెప్పేది, మనం సేవ్ చేసిన తర్వాత అలా చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రింట్. ప్రింట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ప్రింట్ అంతా డిస్కస్ చేద్దాం. నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలి ప్రింటింగ్ లో అని చెప్పేదాన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ అంటారు. మనం తీసుకున్న డాక్యుమెంట్ ఒక కాపీస్ ఇక్కడ వస్తాయి అనమాట, అది నెంబర్ ఆఫ్ కాపీస్. ప్రింట్ అంటే అఫ్ కోర్స్ ప్రింట్ అవుతుంది, కానీ బిఫోర్ దట్ మనం ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్. ఈ సెట్టింగ్స్ అనేది ఇక్కడైనా చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా లేఅవుట్ లో మన పే సెటప్స్ ఉంటాయి చూడండి, సేమ్ కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు బిఫోర్ ప్రింటింగ్. ఓకే, ఇలా సెట్ చేయొచ్చు. ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వెళ్ళినప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సపోజ్ డాక్యుమెంట్ ని క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేస్తారు. నౌ సపోజ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ స్పెషల్ ఆప్షన్స్ ఏమన్నా వర్క్ కావాలంటే ఫైల్ లోకి ఆప్షన్స్ లోకి వచ్చి మీకు కావాల్సినవన్నీ ఇక్కడ సెట్ చేస్తా. అంటే కొన్ని కమాండ్స్ ఒక్కొక్కసారి కనిపించవు అనమాట, కనిపించకపోతే ఇక్కడికి వచ్చి మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ ఏవైతే సెలెక్షన్ లో ఉంటాయో జనరల్ గా అంటే బేసిక్ నీడ్స్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేస్తారు బిఫోర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. అందుకు బేసిక్ నీడ్స్ అందరికి కామన్ నీడ్స్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేస్తారు. స్పెషల్ గా మీకంటూ ఏమైనా కావాలంటే ఈ ఆప్షన్స్ లోకి వచ్చి మళ్ళీ మనం ఎక్స్ట్రాస్ ఇలాంటివి ఏమైనా సెలెక్ట్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో కస్టమైజ్ రిబ్బన్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇది రిబ్బన్. ఇలా ఫాంట్ ఉంది, ఫాంట్ రిలేటెడ్ గా ఏమేమి ఫోల్డర్స్ ఉంటాయి, ఏమేమి టూల్ బార్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. నెక్స్ట్ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ ఏమేమి ఉంటాయి. ఇక్కడ చూడండి కస్టమైజ్ రిబ్బన్ లో మెయిన్ రిబ్బన్, మెయిన్ ట్యాబ్స్ అన్నాం, లేదా ఆల్ ట్యాబ్స్ కనిపించాలంటే ఆల్ ట్యాబ్స్. ఇలా సెట్టింగ్స్ చేసుకుంటారు ఇవన్నీ, అందుకే వీటిని వర్డ్ ఆప్షన్స్ అంటాం. ఓకే,
ఇవి బిఫోర్ స్టార్టింగ్ మనం సెట్ చేసుకున్న కాన్సెప్ట్స్. తర్వాత వి గో ఫర్ ఇన్సర్ట్ టేబుల్. టేబుల్ తీసుకుంటున్నారు. టేబుల్లో 3 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఫస్ట్ టేబుల్లో సింపుల్ గా ఇలా సెలెక్ట్ చేస్తూ వెళ్తాము. సెలెక్ట్ చేస్తే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ తెలిసిపోతుంది. తర్వాత యూజింగ్ ట్యాబ్ యూజ్ చేసుకుంటూ మనం డేటాని ఎంటర్ చేస్తాం. సపోజ్ సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఓకే, కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇలా నేను ఒక ట్యాబ్ యూజ్ చేసుకుంటూ డేటా అంతా ఇలా క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇందులోనే మీకు ఎవ్రీథింగ్ చెప్తాను. సపోజ్ దీనికి బోల్డ్ పెట్టాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ దట్ వన్. హోమ్ లోకి వెళ్ళొచ్చు. హోమ్ లో బోల్డ్ ఉంటుంది, బోల్డ్ పెట్టచ్చు. సపోజ్ ఫాంట్ సైజ్ చేంజ్ చేయాలి, ఫాంట్ కలర్ చేంజ్ చేయాలంటే అన్ని ఇక్కడే చేస్తాం. ఫస్ట్ ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేద్దాం. ఇది ఫాంట్ ఫ్యామిలీ. సో సెలెక్ట్ చేసుకునే డేటాని, ఓకే, మనం డేటాని నేను టేబుల్ చెప్తూ ఒకటేసారి ఇవన్నీ చెప్పేస్తున్నాను. సెలెక్ట్ చేసుకునే డేటాని మీరు ఫాంట్ ఫ్యామిలీ ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు అంటే అవి కూడా చేంజ్ చేయొచ్చు. ఇలాగా మీకు ఏది కావాలంటే అది. లాట్ ఆఫ్ ఉంటాయి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. కానీ కామన్ గా ఫార్మల్ వేలో అయితే జనరల్ గా ఎవరైనా టైమ్స్ న్యూ రోమన్ ఇది తీసుకుంటారు. ఇది ఫార్మల్ అన్నమాట. ఏమైనా లెటర్స్ రాసేటప్పుడు, అఫీషియల్ గా ఏమైనా చేసేటప్పుడు టైమ్స్ న్యూ రోమన్ తీసుకునే చేస్తారు. ఇది ఫార్మల్ అవుతుంది. ఓకే, టైమ్స్ న్యూ రోమన్. సపోజ్ సైజ్ పెంచాలి అనుకోండి, పక్కనే ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ఒక డేటా సైజ్ చూడండి ఎలా పెరుగుతోందో. సో ఇలా సైజ్ చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ అదే డేటాకి ఫాంట్ కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మాక్సిమం ఇక్కడ ఫాంట్ రిలేటెడ్ గానే ఉంటాయి. నెక్స్ట్ బోల్డ్, నెక్స్ట్ ఇటాలిక్, నెక్స్ట్ అండర్లైన్. ఓకే, అండ్ మాక్సిమం మీకు ఒక చిన్న షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడం ఈజీగా చెప్తాను. ఏవైనా సరే సబ్ టూల్ బార్స్ ఉంటాయి. మన ఇప్పుడు సబ్ ఉన్నట్టే కదా. హోమ్ ఇస్ ద మెయిన్ మెనూ. మెయిన్ మెనూలో మనకు వస్తున్న టూల్ బార్. మెయిన్ మెనూ సెలెక్ట్ చేయాలనంటే ఆల్ట్ ప్రెస్ చేసి చూడండి, నేను ఆల్ట్ ప్రెస్ చేశాను. ఆల్ట్ ప్రెస్ చేసి ఎఫ్ ప్రెస్ చేస్తే ఫైల్ మెనూ అంతా వస్తుంది. హెచ్ అంటే హోమ్ మెనూ అంతా వస్తుంది. ఓకే, ఎన్ ఇన్సర్ట్ మెనూ, ఇది డ్రాయింగ్ మెనూ. ఆటోమేటిక్ ఇక్కడ మనకి కనిపించేస్తూ ఉంటాయి. ఇలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇది ఒక టెక్నిక్ అనమాట. షార్ట్ కట్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలనే దానికి టెక్నిక్ అది. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఆల్ట్ హెచ్ ప్రెస్ చేశాను. ఆల్ట్ హెచ్ హోమ్ కి రిలేటెడ్ గా ఉన్న వాటి అన్నిటివి కూడా ఎత్తుకోండి. నెక్స్ట్ షార్ట్ కట్. సో ఆల్ట్ హెచ్, సపోజ్ కట్ చేయాలంటే ఎక్స్, అలా. సో అలా షార్ట్ కట్స్ కొన్ని ఉంటాయి. ఆల్ట్ హెచ్ అండ్ ఇంకొక హెచ్ ప్రెస్ చేస్తామంటే ఫిల్ కలర్. సో ఇలా షార్ట్ కట్స్ ని గుర్తు పెట్టుకునే టెక్నిక్ ఇది. ఎంఎస్ ఆఫీసే కాదు, ఎనీ విండోలో కూడా మీరు టెక్నిక్ ని యూజ్ చేసుకొని వర్క్ చేయొచ్చు. ఓకే, నౌ మనం ఎక్కడ ఉన్నాం ఇది సెలెక్ట్ చేసుకొని సపోజ్ సెంట్రల్ అలైన్మెంట్ చేయాలంటే అలైన్మెంట్స్ ఇలా ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద లెఫ్ట్ అలైన్మెంట్, నెక్స్ట్ వన్ ఇస్ ద రైట్ సెంట్రల్ అలైన్మెంట్, నెక్స్ట్ వన్ ఇస్ ద రైట్ అలైన్మెంట్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద జస్టిఫై. ఇది ఓకే, వీటిని అలైన్మెంట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ అయితే వేసుకున్నామో టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని టేబుల్ కి రిలేటెడ్ గా ఏమన్నా చేంజ్ చేయాలంటే ఎగ్జాక్ట్ గా టేబుల్ డిజైన్, టేబుల్ లేఅవుట్ అని ఇలా వస్తాయి. వాటికి రిలేటెడ్ గా మన ఇన్ఫర్మేషన్, షేడింగ్స్ అవన్నీ ఎక్స్ట్రాస్ అన్నమాట. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఫస్ట్ రావా అంటే ఇప్పుడు నేను టేబుల్ సెలెక్షన్ లో లేదు, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను పక్కన క్లిక్ చేసి టేబుల్ సెలెక్షన్ లో లేదు. లేనప్పుడు ఇది ఓన్లీ మెనూ బార్. అబ్జర్వ్ చేస్తున్నారు, ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే టేబుల్ కి రిలేటెడ్ అవన్నీ ఇదిగోండి ఇలా వస్తున్నాయి. సో టేబుల్ మెనూ ఇది ఎక్స్ట్రా అన్నమాట మనం వర్క్ చేసేటప్పుడు. ఓకే, now టేబుల్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఇది ఫస్ట్ మెథడ్ ఆఫ్ ద టేబుల్. ఇన్సర్ట్ లో టేబుల్ కి వచ్చాక ఇది కదా మనం చూసాం ఫస్ట్ మెథడ్. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అని సెట్ చేసుకోవడం. లేదు ఇలా వద్దు అని అనుకుంటే ఒక డ్రా టేబుల్ అంటే మనకు ఒక పెన్సిల్ ఇస్తుంది అనమాట. చూడండి, అగైన్ గో ఫర్ టేబుల్, డ్రా టేబుల్. డ్రా టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసి ఇలాగా మనకి ఎలా ఎక్కడెక్కడ కావాలంటే అక్కడ జస్ట్ సింపుల్ డ్రాగ్ ఇలా క్లిక్ చేయొచ్చు. ఇది అన్ఫార్మల్ వే. అంటే ఏమన్నా అన్ఫార్మల్ గా ఏమైనా డెకరేట్ చేయాలి, అన్ఫార్మల్ గా ఏమన్నా అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి జనరేట్ చేయాలి, అప్పుడు ఇది వర్క్ అవుతుంది. చూడండి ఎంత అన్ఫార్మల్ గా ఉందో. సో ఆ పెన్సిల్ మనం ఎలా వేస్తే అలా వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రా టేబుల్. సో ఇది కూడా అన్ఫార్మల్ వేనే కదా, అందుకు ఫార్మల్ వే ద బెస్ట్ వే టు క్రియేట్ టేబుల్. ఫస్ట్ కర్సర్ పెట్టుకొని, కర్సర్ అంటే అదే ఏదైతే బ్లింక్ ఇలా 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 బ్లింక్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కర్సర్. ఓకే, నౌ అగైన్ గో ఫర్ ఇన్సర్ట్ టేబుల్,
టేబుల్లో ఇప్పుడు మనం యాక్చువల్ గా తీసుకోవాల్సింది ఇన్సర్ట్ టేబుల్. ఇన్సర్ట్ టేబుల్ తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది. సి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలాగా సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన టేబుల్ తీసుకొని ఓకే చేస్తాం. చూడండి, ట్యాబ్ యూజ్ చేసుకుంటూ చేయొచ్చు. సపోజ్ మీ బై మిస్టేక్ మర్చిపోయినా లాస్ట్ లో క్లిక్ చేసి ఒకసారి ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ రో కూడా వస్తుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ ద టేబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. టేబుల్ లో 3 ఫార్మాట్స్ ఉంటాయి, దట్ ఈస్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డైరెక్ట్ గా సెలెక్షన్, సెకండ్ వన్ డ్రా టేబుల్ విచ్ గివ్స్ ద పెన్సిల్, థర్డ్ వన్ ఇస్ ద ఇన్సర్ట్ టేబుల్. ఇన్సర్ట్ లోకి వెళ్ళి మళ్ళీ టేబుల్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ టేబుల్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ విత్ ఆటో ఫిట్ కంటైన్స్, ఆటో ఫిట్ విండో కూడా ఇస్తుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ టు ద టేబుల్స్. ఓకే, నౌ ఊరికే ఒక శాంపుల్ డేటా తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను సపోజ్ ఇక్కడ బుల్లెట్స్ పెట్టాలి అంటే పాయింట్స్ పెట్టాలి అనుకోండి. హోమ్ లో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ ఉంటాయి. ఇవి మన బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ ఇలా తీసుకోవచ్చు. ఎనీథింగ్ బుల్లెట్స్ అంటే ఇలాంటివి. ఓకే, ఏమన్నా డయాగ్రామెటిక్ గా తీసుకోవాలంటే ఈ బుల్లెట్స్ తీసుకుంటారు. లేదు నెంబరింగ్స్ అంటే 1 2 3 4 ఇలాంటివి కావాలి. ఒక్కటి తీసుకుంటే చాలు. ఎనీథింగ్ సపోజ్ ఏ తీసుకున్నాను, తీసుకొని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా బి వస్తుంది. మనం ఏమైనా టైప్ చేసేసి మరి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా బుల్లెట్స్ కంటిన్యూ అవుతాయి. అందుకు వీటిని బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ అంటారు. ఓకే, నౌ డేటా రాసేటప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా పవర్ రాయాల్సి వస్తుంది. ఓకే, పవర్ రాయాల్సి వచ్చినప్పుడు ఏమి, సపోజ్ నేను ఎక్స్ స్క్వేర్ రాయాలి అనుకోండి. ఫస్ట్ ఎక్స్ రాసి 2 రాసేసేయండి. ఈ 2 ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని సపోజ్ సబ్స్క్రిప్ట్ పైకి వెళ్తుంది. ఓకే, సరే సూపర్ స్క్రిప్ట్ పైకి వెళ్తుంది. సబ్స్క్రిప్ట్ అంటే కిందికి వస్తుంది. ఓకే, H2SO4 కెమిస్ట్రీ ఏమైనా రాసేటప్పుడు సబ్స్క్రిప్ట్. సో సబ్స్క్రిప్ట్ క్లిక్ చేస్తే కిందికి వస్తుంది. సూపర్ అంటే పవర్ రాసేటప్పుడు సూపర్ స్క్రిప్ట్ క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేస్తే సూపర్ స్క్రిప్ట్ వస్తుంది. ఓకే, సో ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో. నెక్స్ట్ ఇన్సర్ట్ లో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మీ వరకు అర్థమయ్యేది ఏంటంటే పేజ్ నెంబర్ సెట్ చేయడం. ఇలా టాప్ ఆఫ్ ద పేజ్ రావాలా, బాటమ్ ఆఫ్ ద పేజ్ రావాలా, మార్జిన్స్ ఎక్కడికి రావాలి అని మనం ఇలా పేజ్ నెంబర్ సెట్ చేసుకుంటాం. సో పేజ్ నెంబర్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇదిగోండి ఫుట్టర్ లో పేజ్ వచ్చేస్తుంది. హెడర్ లో కూడా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే హెడర్ లో కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ నేను ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అని పెడతాను. ఇలా ఒక్క పేజ్ కి పెడితే చాలు, ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. నౌ క్లోజ్ హెడర్ అండ్ ఫుట్టర్. ఇది క్లోజ్ చేస్తున్నా. అబ్జర్వ్ చేసి చూడండి, ప్రతి పేజ్ నెంబరు వచ్చి ఉంటుంది. ఇదిగోండి ఎంఎస్ ఆఫీస్ అని కనిపిస్తోంది కదా, అది వచ్చింది. ప్రతి పేజ్ కి కూడా నెంబర్ వస్తుంది. ఇలా పేజ్ నెంబర్స్ కూడా సెట్ చేసుకుంటారు. ఎక్కడ ఉంటాయి పేజ్ నెంబర్స్? ఇన్సర్ట్ మెనూలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ డ్రాప్ క్యాప్. న్యూస్ పేపర్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? న్యూస్ పేపర్స్ లో ఒక క్యాపిటల్ లెటర్ ఇచ్చేసి పక్కన ఇలా 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 డేటా రాస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ రాస్తూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ ని డ్రాప్ క్యాప్ అంటారు. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాలో ఇప్పుడు సమ్ కంపెనీస్ అని ఇక్కడ ఉంది. ఈ సమ్ కంపెనీస్ లో ఎస్ ఒక్కటి నాకు చాలా పెద్దగా హైలైట్ కావాలి, జస్ట్ లైక్ ఏ న్యూస్ పేపర్. సెలెక్ట్ చేసుకొని డ్రాప్ క్యాప్ అంటారు. ఇది ఓకే, చూడండి డ్రాప్ క్యాప్ అబ్జర్వ్ చేస్తారా? ఓకే, అర్థమవుతుందా? ఇలాగే కదా న్యూస్ పేపర్ లో వస్తుంది, ఒక లెటర్ హైలైట్ అవుతుంది, నెక్స్ట్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా వస్తుంది. అలాంటి వాటిని డ్రాప్ క్యాప్ అంటారు. ఇది కూడా మనకి ఇన్సర్ట్ మెనూలోనే ఉంటుంది. ఏ మెనూలో ఉంటుంది అని అడగడం చాలా ఎక్కువగా క్వశ్చన్ పడేది మీకు, అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నాను దట్ ఇన్సర్ట్ మెనూ, ఇన్సర్ట్ మెనూ అనేసి. ఓకే, సో ఇన్సర్ట్ మెనూలోనే టేబుల్స్ ఉంటాయి. ఇన్సర్ట్ మెనూలోనే హెడర్స్ అండ్ ఫుటర్స్, పేజ్ నెంబర్స్ కూడా ఇన్సర్ట్ మెనూలోనే ఉంటాయి. వర్డ్ ఆర్ట్, వర్డ్ ఆర్ట్ అంటే స్పెషల్ గా ఏదైనా వర్డ్ ఆర్ట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేస్తారు. ఇలా రాస్తున్నాను, మన ఛానల్ రాస్తున్నాను, సక్సెస్ సాఫ్ట్వేర్ ఛానల్ అని రాస్తున్నాను. చూడండి అది స్పెషల్ గా వర్డ్ ఆర్ట్ ఎలా పడిందో దానిపైన. ఓకే, ఇది వర్డ్ ఆర్ట్ అంటారు. అంటే డేటా పైననే పడాలని లేదు, మనం అలా సెట్ చేసుకున్నాం. నార్మల్ గా కర్సర్ పెట్టి సైడ్స్ కి ఎక్కడైనా సరే మనం సెట్ చేయొచ్చు. వర్డ్ ఆర్ట్ అంటే ఆర్ట్ ఇన్ ద వర్డ్, అది అందుకని డిఫరెంట్ ఆర్ట్స్ తో వస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్డ్ ఆర్ట్. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థింగ్ డేట్ అండ్ టైం కావాలంటే అది కూడా ఇన్సర్ట్ మెనూలోనే ఉంటుంది. డేట్ అండ్ టైం, మీకు ఏ మోడల్ డేట్ కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ మోడల్ డేట్ ఓకే చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇవాళ డేట్, టైం, ఎవ్రీథింగ్ ఇలా వచ్చేసింది. ఓకే, ఇన్సర్ట్ మెనూలో ఒకసారి టేబుల్స్ ఉంటాయి. ఇన్సర్ట్ మెనూలోనే హెడర్స్ అండ్ ఫుట్టర్స్ ఉంటాయి.
ఇన్సర్ట్ మెనూలోనే పేజ్ నెంబర్స్ ఉంటాయి. ఇన్సర్ట్ మెనూలో వర్డ్ ఆర్ట్ ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ, మీకోసం యూజ్ అయ్యే కూడా నేను చెప్తున్నాను. అన్ని కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని అన్ని చెప్పడం లేదు. యాజ్ పర్ ద సిలబస్ ఇంతే. ఇన్సర్ట్ మెనూలో వర్డ్ ఆర్ట్ ఉంటుంది, ఇన్సర్ట్ మెనూలో డ్రాప్ క్యాప్ ఉంటుంది. ఇది మినిమం ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ టు ద ఇన్సర్ట్ మెనూ. నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ లేఅవుట్. ఓకే, లేఅవుట్ ఎందుకు అంటే ప్రింట్ ప్రివ్యూ చేసే ముందు చేసే వాటిని లేఅవుట్స్ అంటారు. దీని పేజ్ సెటప్ అని కూడా అంటారు. మన పేజ్ ని సెట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మార్జిన్స్ సెట్ చేయడం. చూడండి, నారో మార్జిన్స్ కావాలా అంటే కొన్ని ప్రీడిఫైన్డ్ మార్జిన్స్ మనకు చెప్తుంది. అయితే నారో మార్జిన్ కావాలా, మోడరేట్ కావాలా మార్జిన్, వైడ్ మార్జిన్ కావాలా. ఓకే, నెక్స్ట్ మిర్రర్డ్, ఆఫీస్ వన్, ఇలా ప్రీవియస్ గా అంటే ప్రీడిఫైన్డ్ వన్ మనకు ఒకసారి చెక్ చేసి చూపిస్తుంది. లేదు మన ఓన్ గా సెట్ చేసుకోవాలంటే కస్టమ్ మార్జిన్ క్లిక్ చేయండి. కస్టమ్ మార్జిన్, ఈ కస్టమ్ మార్జిన్ లో అబ్జర్వ్ చేయండి టాప్ మార్జిన్. మీరు ఈ ప్రివ్యూని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది కంప్లీట్లీ ఒక అప్లికేషన్. అంటే ఈ అప్లికేషన్ లో ఈ హెడ్డింగ్స్ బోల్డ్ చేయడము, సైజ్ పెంచడానికి వీలు కాదు. సో నా వర్డ్స్ ఫాలో అవుతూ మీ దగ్గర ఎంఎస్ ఆఫీస్ ఉంటే అది చెక్ చేసుకుంటే మీకు ఈజీగా కూడా అర్థమవుతుంది. ఓకే, నౌ సీ అందుకనే ఇది చూస్తూ ఉండండి, ప్రివ్యూ చూస్తూ ఉండండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ ప్రివ్యూలో నౌ సీ మార్జిన్స్, టాప్ మార్జిన్ పెంచుతున్నాను. పెంచుతుంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ మెనూ డౌన్ అవుతుంది చూడండి, దట్ ఈస్ టాప్ మార్జిన్. మన పేజ్ కి టాప్ లో ఎక్కువ స్పేస్ కావాలి, బాటమ్ లో ఎక్కువ స్పేస్ కావాలి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఇలాంటివి మార్జిన్ సెట్ చేసే కాన్సెప్ట్ ఇక్కడ. నెక్స్ట్ 2 types ఆఫ్ ఓరియంటేషన్స్ ఉంటాయి. ఈ ఓరియంటేషన్ అనే కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఫర్ ద ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, ఏ కాన్సెప్ట్ అయినా ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్, అది ప్రింట్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ 2 types ఆఫ్ ఓరియంటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఓరియంటేషన్ ఇస్ ద పోర్ట్రేట్ ఓరియంటేషన్, సెకండ్ ఓరియంటేషన్ ఇస్ ద ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్. పోర్ట్రేట్ ఓరియంటేషన్ అంటే మన పేపర్ కి ఇలా నిలువుగా ప్రింట్ అవ్వాలి, దట్ ఈస్ పోర్ట్రేట్ ఓరియంటేషన్. అదే ల్యాండ్స్కేప్ అంటే పేపర్ కి ఇలా అడ్డంగా ప్రింట్ అవ్వాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాండ్స్కేప్. సపోజ్ ఒక నోట్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ నోట్స్ తీసుకుంటే ఇలా స్ట్రైట్ గా ప్రింట్ కావాలి అని అంటే పోర్ట్రేట్, లేదు ఇలా కావాలి మనకి అని అంటే ల్యాండ్స్కేప్. మన పేపర్ కి ప్రింట్ అవుతున్న కాన్సెప్ట్ అది. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ పేజెస్. నార్మల్ అయితే నార్మలే, లేదు ఆపోజిట్ పేజెస్ ఇలాంటివి ఏమైనా సెట్ చేయాలి, బుక్ ఫోల్డ్ వస్తుంది, అప్పుడు ఈ మల్టిపుల్ పేజెస్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ ద పేపర్. పేపర్ సైజెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏదైతే ప్రింట్ కోసం పేపర్ పెడుతూ ఉంటారో ఆ పేపర్ పెట్టే కాన్సెప్ట్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ లెటర్. ఓకే, లెటర్ లాగా వస్తుంది. లీగల్ పేపర్స్, ఇది జనరల్ గా వినే ఉంటాం అందరం. లీగల్ పేపర్స్, A3 సైజ్ పేపర్స్, ఓకే, A4 సైజ్ పేపర్స్, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. మనకెలా తెలిసేది అది పేపర్ A4 A3 అని డౌట్ రావచ్చు మీకు. డోంట్ వరీ, పేపర్స్ అయితే బండిల్స్ ఇస్తారో ఆ బండిల్ పైన A3 A4 అని చెప్పి ఇండికేట్ చేస్తారు. సో అది చూసి ఇక్కడ మనం సెట్ చేసుకొని అది ప్రింట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ లేఅవుట్స్ అన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? న్యూ పేజ్ నుంచి స్టార్ట్ చేయాలా, న్యూ కాలం, ఈవెన్ పేజ్, ఆర్ట్ పేజ్, వీటిని లేఅవుట్స్. ఆ సెక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్, మన ప్రింటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అని చెప్పేవి లేఅవుట్స్ అవుతాయి. అర్థమవుతుందా? తర్వాత డిఫరెంట్ ఆర్డర్ అంటే మనం ప్రింట్ చేస్తున్నవి హెడర్స్ ఫుటర్ సెట్ చేస్తాం కదా, అది ఓన్లీ ఆర్డ్ అండ్ ఈవెన్ కావాలా, ఫస్ట్ పేజ్ ఒకటే చాలా. అది యాక్చువల్ గా హెడర్ అండ్ ఫుటర్ సెట్ చేస్తే మొత్తం పేజెస్ కి వచ్చిందాక అబ్జర్వ్ చేశారు. మనం చేసేటప్పుడు అన్ని పేజెస్ కి అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ పేజ్ కి ఒకటే చాలు అంటే ఇక్కడ సెట్ చేస్తే ఈవెన్ డాక్యుమెంట్ లో హెడర్ అండ్ ఫుటర్ అన్ని పేజెస్ కి ఉన్నా ప్రింట్ చేసేటప్పుడు ఓన్లీ ఫస్ట్ పేజ్ కే వస్తుంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది పేజ్ సెటప్. ఓకే, నౌ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ లేఅవుట్ లో కూడా ఉంటుంది. ఓరియంటేషన్, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. సైజెస్ చూడండి, ఇదిగోండి డిఫరెంట్ సైజెస్. జనరల్ గా యూజ్ చేసేది లీగల్ పేపర్స్ A3 A4 ఇవే జనరల్ గా యూజ్ చేస్తారు. ఓకే, అకార్డింగ్ టు దేర్ ఇంపార్టెన్స్, వాళ్ళకి కావాల్సిన నెసెసిటీ బట్టి. నౌ కాలమ్స్. మన పేజ్ ఓన్లీ 1. ఇప్పుడు ఈ డేటా ఉంది, ఈ డేటా నీట్ గా ఓన్లీ 1 పేజ్ కి ఇలా రావాలంటే 1 పేజ్, లేదు ఒకటే పేజ్ లో 2 సైడ్స్ ఇక్కడ రావాలి అని అంటే 2 అని తీసుకుంటారు. అప్పుడు చూడండి ఆ 2 పేజెస్ గా డివైడ్ అయిపోతుంది. ఓకే, లేదు సింగిల్ పేజ్ కి రావాలంటే సింగిల్ పేజ్. సమ్ టైమ్స్ డేటా 3 పార్ట్స్ గా డివైడ్ కావాలి, అప్పుడు ఈ కాలమ్స్ ఇక్కడ సెట్ చేస్తారు. 3 ఓన్లీ లెఫ్ట్ కే కావడం, రైట్ కే రావడం, ఇలాంటివి కాలమ్స్ సెట్ చేస్తాం. ఓకే,
నెక్స్ట్ హైఫన్. ఇది హైఫన్ అంటే మనం రాసేటప్పుడు యాక్చువల్ గా వర్డ్స్ కానివ్వండి బుక్ లో రాసేటప్పుడు స్పెల్లింగ్ అక్కడ స్టాప్ అయిపోతే మనం హైఫన్ పెట్టి కింద రాస్తుంటాం కదా, ఇలాంటి కాన్సెప్ట్ మనకి ఇక్కడ ప్రింటింగ్ లో రావాలంటే హైఫన్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తారు. ఇవి మినిమం ఇంపార్టెంట్ థింగ్స్ రిగార్డింగ్ టు ద పేజ్ సెటప్. Now I am discussing the most important topic which is called as mail merge. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాను బికాస్ మెయిల్ మర్జ్ అనే కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఐఎమ్ డిస్కసింగ్ దట్ వన్. ఫస్ట్ గో ఫర్ మెయిలింగ్స్. మెయిలింగ్స్ కి వస్తే స్టార్ట్ మెయిల్ మర్జ్ అని ఉంటుంది. ఓకే, ఇందులో స్టెప్ బై స్టెప్ విజార్డ్ ఉంటుంది. సెలెక్ట్ దట్ వన్. స్టెప్ బై స్టెప్ విజార్డ్ అంటే అర్థం ఏంటంటే మనకి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ లేకుండా సిస్టమ్ గైడ్ చేస్తుంది అనమాట. అలాంటి వాటిని విజార్డ్స్ అంటాం. అదే మనకి గైడ్ చేస్తుంది. ఓకే, సో ఆ స్టెప్ బై స్టెప్ విజార్డ్ తీసుకుందాం. ఓకే, నౌ సీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ విజార్డ్ తీసుకుంటే మనకి స్పెషల్ గా ఇది కనిపిస్తుంది. ఒక టాస్క్ పాన్ మనకు వస్తుంది. ఇందులో మనం లెటర్స్ తీసుకుంటున్నాం. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అనింది స్టార్ట్ యువర్ డాక్యుమెంట్. ఎస్, క్లిక్ చేయండి. మన డాక్యుమెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంది కదా, అయిపోయింది. సెలెక్ట్ ద రిసిప్ట్స్ అని ఉంది. ఒకసారి ఎత్తుక్కోండి ఎక్కడుంది, ఇది సెలెక్ట్ రిసిప్ట్స్. క్లిక్ చేయండి. ఇక్కడ టైప్ ఏ న్యూ లిస్ట్. ఇంతవరకు మనం లిస్ట్ ప్రిపేర్ చేయలేదు కదా, టైప్ ఏ న్యూ లిస్ట్. మెయిల్ మర్జ్ అంటే ఏంటి, దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటి, ఎంటర్ థింగ్ అయ్యేంత వరకు కొంచెం కన్ఫ్యూజన్ గానే అనిపిస్తుంది. సో చూడండి. ఓకే, నౌ కస్టమైజ్ కాలమ్స్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇన్విటేషన్ లెటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్విటేషన్ లెటర్ కి మినిమం ఏమేం కావాలి, వాళ్ళ నేమ్ కావాలి, వాళ్ళ అడ్రస్ కావాలి, లేదా వాళ్ళ మెయిల్ ఐడి కావాలి. ఓకే, ఒక కాంటాక్ట్ నెంబర్. ఈ 4 నాకు కావాలి. ఇన్ని డీటెయిల్స్ నాకు అవసరం లేదు. అందుకని ఏం చేస్తానంటే అవసరం లేనివి డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేస్తే ఓన్లీ ఫర్ దిస్ డాక్యుమెంట్ ఒకటే డిలీట్ అవుతుంది. సో డిలీట్. సపోజ్ లాస్ట్ నేమ్ అనే బదులు రీనేమ్ చేద్దాం. ఒకటి ఇలా నేమ్ అని రీనేమ్ చేయొచ్చు. ఓకే ఓకే, కంపెనీ నేమ్ కావాలంటే పెట్టుకుందాం. అడ్రస్ లైన్ 1 వద్దు, డిలీట్ చేసేద్దాం. ఎస్, అడ్రస్ లైన్ 2 కూడా మనకు వద్దు, సో డిలీట్. ఎస్, నెక్స్ట్ సిటీ కావాలంటే పెట్టుకోండి, లేదు వద్దు అనుకుంటే వాటిని మనకి కావాల్సినవి పెట్టుకొని మిగతావన్నీ డిలీట్ చేయండి. ఏవైతే మనం సెట్ చేసుకుంటామో వాటి రిలేటెడ్ గా ఇప్పుడు మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తాం అనమాట. అందుకనే నేను ఒక శాంపుల్ చెప్తున్నాను, తర్వాత మీరు ఇలాగే యూజ్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ హోమ్ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ అని తీసుకుంటాను. కాంటాక్ట్ నెంబర్. ఓకే, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ వర్క్ ఫోన్ వద్దు, తీసేద్దాం. నాకు ఇది చాలు. సో నాకు ఈ డేటాబేస్ చాలు. ఒకటి నేమ్, కంపెనీ నేమ్, స్టేట్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్. వీటితోనే మనం ఎనఫ్. ఓకే, నౌ సే ఓకే. మనం ఏమైతే జనరేట్ చేసామో అవి ఆ ఫీల్డ్ నేమ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నౌ ఎంటర్ ద డేటా ఫస్ట్. నేను డేటా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, కంపెనీ నేమ్, స్టేట్ సపోజ్, కాంటాక్ట్ నెంబర్, ఓకే, సమ్ ఈమెయిల్ ఐడి. దీంతో మనం ఏమైతే ఫీల్డ్ నేమ్స్ లాగా పెట్టుకున్నామో ఇప్పుడు దానితో డేటా అంతా క్రియేట్ చేయండి. ఓకే, ఒక 5 రికార్డ్స్ ఎంటర్ చేస్తాను సో దట్ ద ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ద ఈ మెయిల్ మర్జ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఊరికెలా నెంబర్ ఎంటర్ చేసేసి నెక్స్ట్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇలా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఎవరికైతే ఈ లెటర్ మనం పంపించాలనుకుంటున్నామో ఆ డేటాతో ఎంత డేటాబేస్ క్రియేట్ చేసుకోండి. ఎన్ని రికార్డ్స్ అయినా జనరేట్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు శాంపుల్ గా 4 రికార్డ్స్ జనరేట్ చేస్తున్నాను. ఓకే అనండి. ఓకే అంటే ఈ డేటాబేస్ ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది అనమాట. సో సేవ్ చేద్దాం. నేను ఊరికి DB అని పెట్టుకున్నాను పేరు. నౌ సేవ్. ఓకే, సి ఏవైతే మనం ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేసుకున్నామో దాని రిలేటెడ్ గా ఇప్పుడు ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్స్ చేయండి. క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేస్తున్న ఫీల్డ్ నేమ్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఇలా వచ్చింది అంటే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అని అర్థం. ఓకే, సో సెలెక్ట్ ద రిసిప్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ కొట్టాను. నౌ రైట్ యువర్ లెటర్. లెటర్ రాద్దాం. టు
ఫస్ట్ 2 తర్వాత నేమ్ రావాలి కదా. ఇప్పుడు ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ కి వెళ్ళి ఆ నేమ్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేయాలి, చేత్తో రాయొద్దండి. కామా ఎంటర్. నెక్స్ట్ అగే ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్ కి వెళ్ళి సపోజ్ కంపెనీ నేమ్. ఓకే, చాలు అనుకుంటే చాలు, ఎంటర్. అన్ని ఫీల్డ్ నేమ్స్ వాడాలని రూల్ ఏం లేదు, మనకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ ఒకటే యూజ్ చేస్తాం. సో ఇలా రాస్తున్నాం కదా, కంపెనీ నేమ్ అని రాసామా. నెక్స్ట్ ఇంకా మీకు ఫీల్డ్ నేమ్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకుని వదిలేసేయండి. నౌ ఐ విల్ రైట్ లైక్ రెస్పెక్టెడ్ మేడం ఆర్ సార్, జనరల్ గా ఒక లెటర్ రాస్తున్నాం. ఓకే, లేదు మన నేమ్ కావాలనుకోండి, ఇక్కడ అది కూడా రాయొచ్చు. సపోజ్ డియర్ నేమ్ కావాలి అనుకోండి, అంటే ఫీల్డ్ నేమ్స్ మల్టిపుల్ టైమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కామా. ఓకే, నియర్ బై ఏదో ఒక చిన్న లెటర్. I inform you to attend the meeting. Full stop. Next yours రాస్తా. yours who is the meeting, ఎవరు ఎంటర్ చేస్తున్నారో వాళ్ళ మీటింగ్ నేమ్ ఏదైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఇలా రాస్తాం. ఇది ఒక స్మాల్ లెటర్ మీకు చూపిస్తున్నాను. నౌ ఇది అయిన తర్వాత రైట్ యువర్ లెటర్ అనేది కదా, క్లిక్ చేసేసేయండి. ప్రివ్యూ యువర్ లెటర్. ఒకసారి శాంపుల్ చూపిస్తుంది వెదర్ ద లెటర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని. ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మనం చేంజెస్ చేసుకోవచ్చు. లేదు చేంజెస్ ఏమి అవసరం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది అని అంటే కంప్లీట్ ద మర్జ్ అండ్ సే ఎడిట్ ఇండివిజువల్ లెటర్స్ అంటుంది, ఎడిట్ చేస్తాం. ఆల్ అంటుంది, ఓకే అండ్ సే ఓకే. ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం రాసిన లెటర్ ఒకసారి డేటాబేస్ క్రియేట్ చేసాం. ఫస్ట్ మెంబర్ నేను 4 మెంబర్స్ కి తీసుకున్నాను. చూడండి 4 మెంబర్స్ కి ఆటోమేటిక్ గా ఆ లెటర్ జనరేట్ అయిపోతుంది. వీటిని ప్రింట్ తీసుకొని పంపించేస్తారు. అదర్వైజ్ మెయిల్ పంపించాలంటే కూడా డైరెక్ట్ గా మెయిల్ పంపించచ్చు. మనం తీసుకుంది 4 2 విష్ణు ఒకటి. ఓకే చూడండి, సెకండ్ వన్ 2 భీమా ఒకటి, 2 రాధా ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏదో రాశాను 2 సుధా. అర్థమైతా ఉందా? ఇలా ఒక కాన్సెప్ట్ ని మల్టిపుల్ మెంబర్స్ కి సెండ్ చేయాలంటే యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ని మెయిల్ మర్జ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఏంటి అని అంటే ఫార్ములా, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ జనరేషన్. ఇది మనం రాస్తున్న డేటాలో ఇందులో ఏం మిస్టేక్స్ లేవు, కానీ సపోజ్ ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకుందాం. కావాలని ఒక మిస్టేక్ చేస్తాను నేను. మీటింగ్ టుడే ఇలా ఏదో రాశాను. చూడండి 2 మిస్టేక్స్ చేశాను. మిస్టేక్స్ చేస్తే రెడ్ కలర్ లో ఉంటుంది కదా, ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చూపిస్తుంది. డైరెక్ట్ గా రైట్ క్లిక్ చేయండి, మనకు కావాల్సిన స్పెల్లింగ్ కనిపిస్తే క్లిక్ చేసుకుంటాం. చూడండి నేను చేసిన స్పెల్లింగ్స్ వెళ్ళిపోతున్నాయి చూడు. ఈవినింగ్ మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ as స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్. ఇక్కడ ఇంపార్టెంట్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ కి యూజ్ చేస్తున్న షార్ట్ కట్ F7, ఫంక్షనల్ కి F7. ఈ పాయింట్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. తర్వాత త్రిశాసస్ అని ఉంటుంది. ఇది మొత్తం గ్రామటికల్ పార్ట్, మనకు కావాల్సిన దాని మీనింగ్ చెప్తుంది. ఈవినింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంది. సో ఈవినింగ్ ఒక మీనింగ్ డిఫరెంట్ వర్బ్స్ లో, దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకు చెప్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as త్రిశాసస్. ఇవి చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ టు ద ఎంఎస్ వర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అగైన్ ఐఎమ్ సేయింగ్, నేను ఎంఎస్ వర్డ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంఎస్ వర్డ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అట్లీస్ట్ 2 క్లాసెస్ అన్నా పడతాయి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మినిమం ఇదే చెప్తారు. ఇప్పుడైతే డిస్కస్ చేస్తామో మళ్ళీ ఫైనల్ గా లాస్ట్ లో మీకు అన్ని షార్ట్ కట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద ఎంఎస్ ఎక్సెల్. ఎక్సెల్ కి వెళ్దాం. ఇది క్లోజ్ చేసుకోండి. ఎంఎస్ వర్డ్ అయితే ఎలాగైతే ఓపెన్ చేసామో సిమిలర్ గా ఎంఎస్ ఎక్సెల్ కూడా నేను స్టార్ట్ బటన్ కి వెళ్ళి ఎక్సెల్ ఓపెన్ చేశాను. బ్లాంక్ వర్క్ బుక్ తీసుకుందాం. వర్డ్ లో యూజ్ చేస్తున్నప్పుడు బ్లాంక్ డాక్యుమెంట్ చెప్తుంది. ఓకే, ఇక్కడ ఎక్సెల్ లో వర్క్ బుక్ అంటారు. ఇది వర్క్ బుక్. ఓకే, ఇందులో కొంచెం మినిమం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎంఎస్ ఎక్సెల్ లో సేమ్ హోమ్ లో ఇంక ఇవన్నీ చెప్పడం లేదు. ఫాంట్ సైజ్ కానీ, ఫాంట్ ఫార్మాట్ కానీ, కలర్ కానీ ఏమన్నా చేంజ్ చేయాలంటే సేమ్ కాన్సెప్టే ఉంటుంది. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫస్ట్ వన్ ఇస్ ద టైటిల్ బార్, సెకండ్ వన్ ఇస్ ద మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మాటింగ్ టూల్ బార్, ఎక్స్ట్రా బార్ వస్తుంది విచ్ ఇస్ కాల్డ్ as ఫార్ములా బార్. ఫార్ములా బార్ లో కావాల్సిన ఫార్ములాస్ అన్ని రాసుకొని ఎంఎస్ ఎక్సెల్ ఎగ్జిక్యూషన్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ వర్డ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎక్సెల్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ షీట్స్ అనమాట. షీట్ బై డిఫాల్ట్ 3 షీట్స్ ఇస్తుంది. లేటెస్ట్ వర్షన్ లో షీట్ 1 ఉంటుంది మేబీ, ఎందుకంటే ప్లస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇంకొక షీట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. కానీ డిఫాల్ట్ గా ఓల్డ్ వర్షన్స్ లో, ఓల్డ్ అంటే మాక్సిమం అరౌండ్ 2007
లేటెస్ట్ వర్షన్ అది కూడా. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ వర్షన్ 2009 వర్షన్స్ లో షీట్ 1 ఒకటే వస్తుంది, పక్కన ప్లస్ ఉంటుంది, ఎన్ని షీట్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఓకే, కానీ బై డిఫాల్ట్ ఎంఎస్ ఎక్సెల్ విల్ ప్రొవైడ్ 3 టైప్స్ ఆఫ్ షీట్స్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇలా ఉంది కదా, ఇలా వర్టికల్ గా. ఓకే, ఇలా కాలమ్స్. నెక్స్ట్ ఇలా ఉంటాయి కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇలా రోస్. ఓకే, నౌ ఈ కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఇస్ కాల్డ్ యాజ్ సెల్. చూడండి, ఇక్కడ కర్సర్ ఉండదు, ఎక్కడైతే క్లిక్ చేస్తామో దట్ ఈస్ అవర్ కర్సర్. నౌ కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్, ఎక్కడ ఉంది కాలమ్? F4 లో ఉంది. ఓకే, దట్స్ వై కాంబినేషన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఇస్ కాల్డ్ యాజ్ సెల్. ఇక్కడ రాసేటప్పుడు ఏంటి అని అంటే నార్మల్ గా రాసేస్తున్నాం. సీరియల్ నెంబర్ నేను సపోజ్ రాస్తాను, స్టూడెంట్ నేమ్, సపోజ్ కోర్స్, ఇలా రాస్తున్నాను. నార్మల్ గా రాస్తూ ఉన్నప్పుడు మనము ఇట్ కన్సిడర్ యాజ్ అ టెక్స్ట్. సపోజ్ ఒక ఫార్ములా జనరేట్ చేయాలంటే చేద్దాం. ఇప్పుడు తెలుగు చిన్న మార్క్స్ తీసుకొని టోటల్ కూడా చేద్దాం, ఎందుకంటే ఈ స్పాన్ ఆఫ్ టైమ్ లో కంప్లీట్ ఎంఎస్ ఎక్సెల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఎంఎస్ ఎక్సెల్ అంటే, మన ఛానల్లో కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది, చాలా బాగుంది. ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూసి నేర్చుకోండి. ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్ దట్ నేను చెప్తున్న క్లాసెస్ మీ వరకు రీచ్ అయ్యి మీరు ఏదైనా నేర్చుకుంటే నేను కష్టపడి చేసిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ కదా. మీరు కావాలి ఎంఎస్ ఎక్సెల్ లో ఎక్స్పర్ట్స్ కావాలనుకుంటే అది వెళ్ళండి, బికాస్ ఇట్స్ ఎ బిగ్ ఓషన్. వర్డ్ అన్నా మాక్సిమం ఒక 60% కవర్ చేసాం, కానీ ఎంఎస్ ఎక్సెల్ ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మొత్తం కవర్ చేయలేము. ఓకే, అందుకు కొన్ని మినిమం పాయింట్స్ ఒక్కటి చెప్తాను, విచ్ క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఎంటైర్ గా నేర్చుకోవాలంటే ఐ రిక్వెస్ట్ యూ టు సెట్ ద అడ్వాన్స్డ్ ఎక్సెల్ అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో వెళ్ళి నేర్చుకోండి. ఎక్సెల్ బేస్ మీద లాట్ ఆఫ్ జాబ్స్ వస్తున్నాయి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ ఎక్సెల్ కాన్సెప్ట్ నేను స్టాప్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే స్టూడెంట్స్ అడుగుతున్నారు అనమాట, ఇంకా ఇది కావాలి, ఇంకా ఇది చెప్పండి అని. అందుకే కాన్సెప్ట్ చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ డౌన్ అండ్ ప్లీజ్ లైక్ దట్ వన్. ఓకే, ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా డిస్కస్ చేద్దాం. నౌ ఇది క్రియేట్ చేసుకున్నాను. నా వచ్చి సీరియల్ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తాను 1 అని. సపోజ్ నేమ్ అని ఏదైనా రాద్దాం, ఉడికెలా రాస్తాను. కోర్స్ అనుకోండి రాద్దాం. ఏదో 2 మార్క్స్ తీసుకున్నాను, మార్క్స్ 1 మార్క్స్ 2 అని. వాటిని టోటల్ కూడా చేద్దాం. ఓకే, నేను ట్యాప్ ప్రెస్ చేస్తూ ఎంటర్ చేస్తున్నాను అనమాట డేటా. నెక్స్ట్ నెంబర్ 2 అని ఎంటర్ చేస్తున్నాం. ఇలా ఇక్కడ నాకు ఇంపార్టెంట్ ఏంటంటే, మీకు నార్మల్ గా టెక్స్ట్ రాస్తుంటే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ టెక్స్ట్. ఐ విల్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ టెక్స్ట్ అండ్ ద ఫార్ములా. రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను. సో ఇప్పుడు టోటల్ చేయాలి. టోటల్ చేయాలంటే ఈ రెండు యాడ్ చేయాలి కదా, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. అంటే క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. నేను ఈజ్ ఈక్వల్ టు పెట్టిన వెంటనే ఇవన్నీ హైలైట్ అని స్టాప్ అయిపోయిన అబ్జర్వ్ చేయండి. ఒకసారి రిమూవ్ చేసి చూడండి, అన్ని హైలైట్ అవుతున్నాయి కదా, కానీ ఈజ్ ఈక్వల్ టు పెడితే అన్ని స్టాప్, బికాస్ వీఆర్ రైటింగ్ ద ఫార్ములా అనమాట. ఏం యాడ్ చేయాలి? ఇది. ఈ 87 కావాలంటే ఎలా చేయాలి? E3. సో E3 ప్లస్ F3, అప్పుడు మనకి టోటల్ వస్తుంది. ఓకే, ఇలా కాకుండా కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి. టోటల్ చేయాలి అని అంటే సమ్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది. సమ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేసి కూడా చేస్తారు. ఇలా డీప్ గా వెళ్తే ఇంకా చాలా ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఎంఎస్ ఎక్సెల్. ఎక్సెల్ లో ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, ఎక్సెల్ లో ఒక స్పెషల్ బార్ వస్తుంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫార్ములా బార్. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్సెల్ లో అనే దాన్ని వర్క్ షీట్ అంటాం. ఓకే, సో ఇలా ఫార్ములాని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ఈ డేటా కోసం సపోజ్ చార్ట్స్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో, మన నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే చార్ట్స్. ఇన్సర్ట్ కి వెళ్తారు. ఇన్సర్ట్ లో చార్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ద చార్ట్. మనకు కావాల్సిన చార్ట్ సెలెక్ట్ చేసుకుంటే చార్ట్ ఇలా వస్తుంది. ఓకే, ఈ చార్ట్ డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఎంటైర్ థింగ్ మనం సెట్ చేసుకోవడానికి, పెట్టుకోవడానికి లాట్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చార్ట్ తీసుకొని ఇలా చార్ట్స్ వేసుకుంటారు. ఒకసారి చార్ట్ డిజైన్ కి వచ్చిన తర్వాత కావాలంటే ఫార్మాట్ కూడా చేసుకుంటాం, కావాలంటే ఇలా ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ చార్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఇవి లైన్ చార్ట్, బార్ చార్ట్, చూడండి ఇవి. సో డేటా ఎక్కువగా ఉంది, మంచిగా డేటా క్రియేట్ చేసుకుంటే ఇలా ఎక్సెల్ లో కూడా లాట్ ఆఫ్ చేయొచ్చు. ఎక్సెల్ ఇస్ ఏ బిగ్ ఓషియన్. హియర్ దే ఆర్ డెవలపింగ్ ద డేటా బేసెస్ అనమాట. డేటా బేసెస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది యూజ్ చేసి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తున్నారు.
నవ్వే డేస్ ఎక్సెల్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యిందంటే ఇట్ రిలేటెడ్ టు ద ఏఐ టూల్ కి కనెక్ట్ అయింది ఎక్సెల్. అందుకనే లాట్ ఆఫ్ జాబ్స్ కూడా వస్తున్నాయి అనమాట ఎక్సెల్ లో. నేను మీకోసం జస్ట్ మీకు ఒక రెఫరెన్స్ కోసం ఆల్రెడీ నేను చేసింది ఒకటి చూపిస్తాను. అంటే వేరే క్లాసెస్ ఎక్సెల్ క్లాసెస్ చెప్పేటప్పుడు చేశాను ఇవి చూడండి. ఇన్ని చేస్తారన్నమాట ఎక్సెల్ లో, ఇంత డేటా జనరేట్ చేసుకుంటారు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని షార్ట్ కట్స్ అవసరం, అవి చెప్తాను చాలు. బట్ ఇలా ఉంటుంది ఎక్సెల్ డాష్ బోర్డ్స్, ఎందుకోండి చార్ట్స్ వేసి చేసినవి ఇవన్నీ, ఎక్సెల్ విజువల్స్ ఇవన్నీ అన్నమాట. ఓకే, ఇలా ఎక్సెల్ డెవలప్మెంట్ చాలా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటాయి రిగార్డింగ్ టు ద ఎక్సెల్. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏబిసి ఇలా స్టార్ట్ అయ్యి ద లాస్ట్ రో విల్ బి ఐవి. అంటే జెడ్ వరకు అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేయండి, ఏబి, ఏసి, ఏడి ఇలా ఉంటుంది. ఓకే, ఇలా లాస్ట్ కాలంకి వెళ్ళిపోతే ఐవి వచ్చేస్తుంది. సిమిలర్ గా 1 2 3 4 ఇలా స్టార్ట్ అయ్యి లాస్ట్ కాలం 6 5 5 3 6, లాస్ట్ వన్ 6 5 5 3 6. కానీ మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను, ఇది లేటెస్ట్ వర్షన్స్ అవుతే ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ నేను మినిమం యావరేజ్ వర్షన్ తీసుకొని చెప్తున్నాను. యావరేజ్ వర్షన్ ఆఫ్ ద ఎక్సెల్ లో బై డిఫాల్ట్ విల్ హ్యావ్ 3 షీట్స్. ఇంపార్టెంట్ రోస్ అంటే ఇలా కదా, రోస్ 1 2 3 4 స్టార్ట్ అయ్యి లాస్ట్ రో విల్ బి 6 5 5 3 6. దట్ ఈస్ ఇంపార్టెంట్. కాలమ్స్ A1 A2 A3 A4 స్టార్ట్ అయ్యి ఏబి చూడండి, ఏసి ఇలా స్టార్ట్ అయ్యి ఏజెడ్ అయినాక మరి బిఏ బిబి బిసి అలా స్టార్ట్ అయ్యి లాస్ట్ వన్ విల్ బి ద ఐవి. ఇప్పుడు ఈ పరంగా వాట్ ఈస్ ద లాస్ట్ సెల్? లాస్ట్ సెల్ విల్ బి ఐవి 6 5 5 3 6. అది ఇంపార్టెంట్. ఓకే, అర్థమవుందా? ఇది బేసికల్ గా ఇంపార్టెంట్. అండ్ ఎక్సెల్ లో ఫార్ములా బార్ లో ఫార్ములాస్ రాస్తారు యూజింగ్ ద సింబల్ ఈక్వల్ సింబల్ యూజ్ చేస్తాం. ఎక్సెల్ is స్పెషల్లీ డిజైన్ ఫర్ ద డేటా బేసెస్. ఇది ఇంపార్టెంట్. ఓకే, వీటి షార్ట్ కట్స్ అని లాస్ట్ లో ఒకసారి చెప్పుకునేటప్పుడు ఇంకా కొంచెం డీప్ గా వెళ్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతవరకే నేను మీకు చెప్పగలను రిగార్డింగ్ టు ద ఎక్సెల్. అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ ద ఎక్సెల్, మన ప్లేలిస్ట్ చెక్ చేయండి. అడ్వాన్స్ ఎక్సెల్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది, అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. ఓకే, లెట్ us go for the next topic of PowerPoint. ఓకే, సో జస్ట్ లైక్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్, ఇక్కడ కూడా బ్లాంక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇక్కడే మీకు 3 పాయింట్స్ వస్తున్నాయి. ఎంఎస్ వర్డ్ లో డాక్యుమెంట్ ఉంటుంది, ఎంఎస్ ఎక్సెల్ లో వర్క్ బుక్ ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్ లో ప్రెజెంటేషన్ ఉంటుంది, ఎంఎస్ యాక్సెస్ లో డేటాబేస్ ఉంటుంది. అది కూడా చూస్తున్నాం. ఓకే, నా పవర్ పాయింట్ తీసుకున్నప్పుడు స్లైడ్స్ వస్తాయి, ఇక్కడ స్లైడ్స్ అంటాం. న్యూ స్లైడ్, ఇలాగా న్యూ స్లైడ్. సో న్యూ స్లైడ్ క్లిక్ చేసినప్పుడు మనకి లాట్ ఆఫ్ థీమ్స్ చూపిస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది తీసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద టైటిల్ అండ్ స్మాల్ సబ్ టైటిల్ పెట్టచ్చు, ఇలా చూపిస్తుంది. కానీ అందరు ఏం చేస్తారంటే బ్లాంక్ తీసుకుంటారు, సో దట్ మనకు కావాల్సింది మనకి ఏమేమి కావాలో అవన్నీ సెట్ చేసుకోవచ్చు. అలా బ్లాంక్ లేఅవుట్ తీసుకుంటాం. ఓకే, తీసుకున్నాక గో ఫర్ లేఅవుట్, ఇక్కడ దాన్ని అన్నిటి బ్లాంక్ చేసేసుకోండి. సో అన్ని బ్లాంక్ ఉంటాయి, లేకపోతే గో ఫర్ అగైన్ లేఅవుట్ అండ్ సెట్ యాస్ బ్లాంక్. ఓకే, ఈ బ్లాంక్ లేఅవుట్ లో ఫస్ట్ మీరు పోవాల్సిన డిజైన్ కి వస్తే బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఆఫ్ ద స్లైడ్ చూడండి, నేను సెలెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఇలా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఆఫ్ ద స్లైడ్ సెట్ చేసుకుంటారు. ఒక్కసారి సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అన్నిటికీ కూడా మనకి వర్కౌట్ అయిపోతుంది. సో ఇలా బ్యాక్గ్రౌండ్ డిజైన్ సెట్ చేసాం. ఆఫ్టర్ దట్ గో ఫర్ ట్రాన్సిషన్స్ అంటే విండో ఒక ట్రాన్సిషన్ అబ్జర్వ్ చేయండి. ఇలా వచ్చింది కదా, విండో చేంజ్ అయింది. విండోకి యానిమేషన్స్ పెడుతున్న వాటిని ట్రాన్సిషన్స్ అంటారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. విండోస్ కి యానిమేషన్స్ పెడుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్. ఓకే, తర్వాత ఇప్పుడు ఒక చిన్న టెక్స్ట్ తీసుకుందాం, ఆర్ వర్డ్ ఆర్ట్ తీసుకుందాం. తీసుకొని వర్డ్ ఆర్ట్ లో ఇక్కడ రాస్తున్నాం. మన అకాడమీ పేరు రాసేసి నౌ సెలెక్ట్ దిస్ వన్, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు లోపల రాసిన టెక్స్ట్ కి మారుస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యానిమేషన్. యాడ్ యానిమేషన్ లో డిఫరెంట్ కస్టమ్ యానిమేషన్స్ ఉంటాయి. ఇవి యానిమేషన్స్. మీకు ఎలా కావాలంటే అలా యానిమేషన్ అలా సెట్ చేస్తారు. ఓకే, సెట్ చేసిన తర్వాత నౌ గో ఫర్ స్లైడ్ షోలో ఫ్రమ్ బిగినింగ్ అన్నాం. చూడండి, ఫస్ట్ ట్రాన్సిషన్ పెట్టాం కదా, ట్రాన్సిషన్ కదా ఇలా మూవ్ అయింది, అది ట్రాన్సిషన్ ఎప్పుడు కూడా విండోకి వస్తుంది. అయిందా?
తర్వాత ఒక టెక్స్ట్ రాసాం చూడండి, ఆ టెక్స్ట్ కి యానిమేషన్ తో పాటు వచ్చింది. టెక్స్ట్ కి పెట్టే యానిమేషన్ ని యానిమేషన్ అనే అంటాం. అది విండోకి పెట్టే యానిమేషన్ ని ట్రాన్సిషన్ అంటాం. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. మనం లాట్ ఆఫ్ స్లైడ్స్ తీసుకున్నాము, అందుకే ఎన్షో కొట్టేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హోమ్ లో మాక్సిమం ప్రీవియస్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, కానీ ఇక్కడ స్పెషల్ గా న్యూ స్లైడ్ ఉంటుంది. టెక్స్ట్ రాయాలన్నా ఏదన్నా రాయాలన్నా ఇంపార్టెంట్, మనం కంపల్సరీ ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి ఇన్సర్ట్ లో నుంచి ఒక వర్డ్ ఆర్ట్ ని కానీ టెక్స్ట్ కానీ తీసుకొని ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఇది స్పెషల్లీ ఫర్ ద యానిమేషన్స్ కాబట్టి డ్రా ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ సెట్ చేసేదాన్ని డిజైన్స్ అంటాం. తర్వాత ట్రాన్సిషన్స్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్స్ ని సెట్ చేసేదాన్ని ట్రాన్సిషన్స్ అంటాం. చూడండి, బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ సెట్ అవుతుంది ఇలా, దాన్ని ట్రాన్సిషన్స్ అంటాం. యానిమేషన్స్ టు ద టెక్స్ట్ వాట్ ఎవర్ వీఆర్ రైటింగ్ అక్కడ సెట్ చేసేదాన్ని యానిమేషన్స్ అంటారు. నెక్స్ట్ స్లైడ్ షో అంటే ఇందాక చూసాం కదా, ఎంటైర్ థింగ్ అయిపోయిన తర్వాత ద షో వీఆర్ షోయింగ్ టు ద అనదర్ యూజర్, దాన్ని స్లైడ్ షో అంటారు. ఓకే, ఇక్కడ రిహార్సల్ టైమింగ్స్ అని సెటప్స్ అని లాట్ ఆఫ్ ఉంటాయి. నెక్స్ట్ వ్యూ ఇంపార్టెంట్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. వన్ ఈజ్ నార్మల్ వ్యూ, ఇది నార్మల్. అవుట్లైన్ వ్యూ, ఓకే, జస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓన్లీ స్లైడ్ అవుట్లైన్ వ్యూ చూపించడం. స్లైడ్ సార్టర్ వ్యూ, మనం ఎన్నైతే స్లైడ్స్ క్రియేట్ చేసుకున్నామో అన్ని ఆర్డర్ లో ఇలా చూపించడం. ఇప్పుడు ఈ ఆర్డర్ మార్చుకోవాలంటే మనం ఇట్లా మార్చుకోవచ్చు కూడా, చేంజ్ కూడా చేసుకోవచ్చు, అందుకు స్లైడ్ సార్టర్ వ్యూ అంటారు. నోట్స్ పేజ్ చూడండి, పైన స్లైడ్ రిలేటెడ్ గా ఏమైనా నోట్స్ ఇక్కడ రాసుకోవాలి అనుకుంటే రాసుకుంటారు ఆ స్లైడ్ రిలేటెడ్ గా, దాన్ని స్లైడ్స్ నోట్స్ పేజ్ అంటారు. ఓకే, రీడింగ్ వ్యూ జస్ట్ చూసేది, రీడింగ్ వ్యూ అంటే ఇలా. ఓకే, మనం ఎన్నైతే స్లైడ్స్ పెట్టుకున్నామో అన్ని అయిపోయాక మళ్ళీ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అవుతుంది. స్లైడ్ మాస్టర్, ఇది స్లైడ్ మాస్టర్, బోత్ సైడ్స్ చూపించడం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి స్లైడ్స్ లో, దట్ ఈస్ ఇన్ ద పవర్ పాయింట్. అది ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న పాయింట్ చెప్పడం మిస్ అయింది. సపోజ్ మనం యూజ్ చేస్తున్నది డాక్యుమెంట్ ఫైల్స్ అయితే .doc అని సేవ్ అవుతాయి, .doc. అదే ఎక్సెల్ లో అయితే .xls అని సేవ్ అవుతాయి. పవర్ పాయింట్ అయితే .ppt అని సేవ్ అవుతుంది. అదే స్లైడ్ షో అయితే .pps అని సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్ కి వెళ్తే .mdb, ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అంటారు. ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ కూడా చెప్పిస్తాను. .ndb ఇలా సేవ్ అవుతుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వి గో ఫర్ ద ఎంఎస్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఎంఎస్ యాక్సెస్. సిమిలర్ గా ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేశాను యూజింగ్ ద స్టార్ట్ బటన్. బ్లాంక్ డేటాబేస్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎంఎస్ యాక్సెస్. నెక్స్ట్ ప్రీవియస్లీ మన ఎంఎస్ వర్డ్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, మనకు అవసరం ఉంటేనే సేవ్ చేసుకుంటాం, లేకపోతే చేసుకోం కదా. కానీ ఎంఎస్ యాక్సెస్ కంపల్సరీ ఫస్ట్ డేటాబేస్ సేవ్ చేసుకొని క్రియేట్ చేసుకొని లోపలికి ఎంటర్ అవుతుంది. సో క్రియేట్ ఇలా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము వ్యూ క్రియేట్ చేస్తాం. సపోజ్ డిజైన్ వ్యూ చేసిన వెంటనే మీరు అబ్జర్వ్ చేయండి, టేబుల్ అని అడుగుతుంది. స్టార్టింగ్ ఏదైతే సేవ్ చేసామో అది .mdb అని సేవ్ అవుతుంది. ఇక్కడ ఏమైతే సేవ్ చేస్తున్నామో టేబుల్ కదా ఇది డేటాబేస్, సో .dbf అని సేవ్ అవుతుంది. ఎంఎస్ యాక్సెస్ లో టేబుల్ చేస్తారు, క్వరీస్ రాస్తారు, ఫామ్ చేస్తారు, రిపోర్ట్ చేస్తారు. క్వరీస్ అన్నా అంటే ప్రొఫెషనల్స్ రాస్తారు, వదిలేయచ్చు. కానీ జనరల్ గా అయితే మినిమం టేబుల్ చేయాలి, ఫామ్ చేయాలి, రిపోర్ట్ చేయాలి. ఇవి మినిమం మనం చేయాల్సిన కాన్సెప్ట్స్ ఇక్కడ. ఓకే, ఇన్ని రకాలుగా సేవ్ అవుతాయి, అది ఇంపార్టెంట్. నా టేబుల్ అని సేవ్ చేస్తాను, అప్పుడే మనకి అంటే ఏదైనా ప్రాసెస్ సేవ్ చేస్తేనే వస్తుంది అనమాట. నౌ సపోజ్ సింపుల్ గా ఒక చిన్నది క్రియేట్ చేద్దాం. ట్యాగ్ స్టూడెంట్ నేమ్ టెక్స్ట్ ఇలా. నెక్స్ట్ కోర్స్ కావాలనుకుంటే కోర్స్ ఇలా చేస్తాం. ఓకే, డీప్ డిస్కషన్ కాదు కదా, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇందులో డేటా ఎంటర్ చేయాలి. చూడండి, మళ్ళీ టేబుల్ సేవ్ చేయాలని అడుగుతుంది. ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ప్రొవైడ్ చేస్తుంది, అది ఇంపార్టెంట్ అనమాట. నౌ సీరియల్ నెంబర్, నేమ్ ఏదైనా రాస్తాను, కోర్స్ రాస్తాను. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 సంథింగ్ నేమ్, సంథింగ్ కోర్స్ ఇలా. ఓకే, సీరియల్ నెంబర్ 3 నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా నేమ్ రాద్దాం, ఏదైనా ఒక కోర్స్ రాద్దాం. ఇలా ఫస్ట్ టేబుల్ క్రియేషన్ చేస్తాం. టేబుల్ క్రియేషన్ అయిపోయిన తర్వాత ఇది టేబుల్ అనే డేటాబేస్ విచ్ ఇస్ సేవ్డ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ లో యాజ్ ఎ బ్యాక్ ఎండ్ టూల్ గా సేవ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టేబుల్. ఫ్రంట్ ఎండ్ చూపించేది ఫామ్. సో ఫామ్ కూడా ఇక్కడే చూడండి, క్రియేట్, ఇదిగోండి టేబుల్ సెక్షన్, క్వరీ సెక్షన్, ఫామ్ సెక్షన్,
report section, and even the modules and macros. These are the 5 special qualities of the MS Access. అది ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా చెప్పామనంటే 2 క్లాసెస్ కాదు 15 డేస్ క్లాస్ అవుతుంది. అంత ఉంది సిలబస్ అంతా. మనం డీప్ గా కాదు కాబట్టి మినిమం ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఓన్లీ 5. సో 5 డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద MS Access అన్నా కూడా ఇదే: టేబుల్, ఫామ్, రిపోర్ట్, క్వరీ అండ్ మ్యాక్రోస్ అండ్ మాడ్యూల్స్. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్ కి ఫామ్ విజార్డ్ కి వెళ్ళిపోతే ఫామ్ జనరేట్ అవుతుంది. టేబుల్ అనేది బ్యాక్ ఎండ్ లో సేవ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటాబేస్. ఫామ్ చూపిస్తాను మీకు. ఫామ్ అనేది ఫ్రంట్ ఎండ్ ఫర్ ద యూజర్ క్రియేట్ అవుతుంది విత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ .frm. ఫామ్ అని రాద్దాం అండ్ ఫినిష్. చూడండి, ఆటోమేటికల్లీ ఫామ్ జనరేట్ అవుతుంది. ఇది ఫ్రంట్ వ్యూ ఫర్ ద యూజర్ అన్నమాట. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ డైరెక్ట్ గా ప్రింటర్ కి వెళ్ళాలి అంటే, ప్రింటింగ్ అవ్వాలి అని అంటే, నెక్స్ట్ వి గో ఫర్ అగైన్ క్రియేట్ అండ్ రిపోర్ట్ విజార్డ్ జనరేట్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఫామ్ అనేది సిస్టమ్ లో సేవ్ అవుతుంది. రిపోర్ట్ అనేది మనము ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఒక శాంపుల్. నెక్స్ట్ కాలమ్నరా, టేబులరా కొన్ని ఉంటాయి, సెట్ చేద్దాం. రిపోర్ట్ ఒక్కటి చేసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్ ఇక్కడ జనరేట్ అవుతాయి అన్నమాట. ఇది రిపోర్ట్. చూడండి, డైరెక్ట్ గా ప్రింట్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో టేబుల్ ఇస్ ద డేటాబేస్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద MS Access. It is saved as DBF, database file. Form is the view which is shown to the user in the system. It is saved as .frm. Report is the thing which is given for the prints system, and it's saved as report. So RPF, ఇన్ని రకాల ఫైల్స్ సేవ్ అవుతాయి ఇన్ ద MS Access. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మీకు, బికాస్ మిగతాదంతా మీకు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇప్పుడు ఎంటైర్ థింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తూ ఈ క్లాస్ ని క్లోజ్ చేద్దాం. ఓకే, లెట్ us డిస్కస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రిగార్డింగ్ టు దిస్ క్లాస్. ఓకే, సో we are discussing about some Windows special keys. కొన్ని స్పెషల్ కీస్ డిస్కస్ చేద్దాం రిగార్డింగ్ ద విండోస్. అంటే విండో అన్నమాట ఇది ఓవరాల్ గా కూడా. నౌ విండో M అని ప్రెస్ చేస్తామంటే మినిమైజ్ ఆల్ ద విండోస్. ఎన్ని విండోస్ అయితే ఓపెన్ చేసామో అన్ని విండోస్ కూడా మినిమైజ్ అయిపోతాయి. విండో F1 ప్రెస్ చేస్తే ఇట్ డిస్ప్లేస్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ విండో హెల్ప్ ఇస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద విండో ప్లస్. విండో ప్లస్ యూజ్ చేస్తే జూమ్ అండ్ ఇంక్రీజ్ ద పేజ్. జూమ్ చేసి పేజ్ ఇంక్రీజ్ చేస్తుంది. విండో డాష్ యూజ్ చేస్తే జూమ్ అవుట్ అండ్ డిక్రీజ్ ద పేజ్. ఆ జూమ్ యాక్చువల్గా అయితే ఇలా అంటారు మన మౌస్ ఉన్నప్పుడు. ఓకే, అది కాకుండా షార్ట్ కట్ యూజ్ చేయాలంటే ఇది. విండో అండ్ స్పేస్ బార్, ఇట్ షోస్ ద డెస్క్ టాప్ వితౌట్ క్లోజింగ్ ద కరెంట్ పేజ్. ఏదైతే మనం వర్క్ చేస్తుంటామో అది క్లోజ్ చేయకుండా డైరెక్ట్ డెస్క్ టాప్ చూపించేస్తుంది. ఓకే, ఆల్ట్, కంట్రోల్ అండ్ డిలీట్, ఇది టు బ్రింగ్ ద విండో టాస్క్ బార్. ఇది చెప్పేటప్పుడు మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా సిస్టమ్ రన్ చేస్తూ ఉంటాం, సడన్ గా స్ట్రక్ అవుతుంది, సిస్టమ్ వర్క్ చేయదు. స్పెషల్ గా ప్రోగ్రామింగ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది సీనో, జావానో, పైథానో ప్రోగ్రామ్ రాస్తూ ఉంటారు. రన్ టైమ్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, సిస్టమ్ సడన్ గా స్ట్రక్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఆఫ్ చేస్తారు. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఆఫ్ చేయకండి. కంట్రోల్ ఆల్ట్ డిలీట్ యూజ్ చేస్తే మన టాస్క్ పాన్ ఓపెన్ అవుతుంది. టాస్క్ పాన్ లో దేని వల్ల అయితే ప్రాబ్లం అయిందో అది సెలెక్ట్ చేసుకొని ఎండ్ టాస్క్ అనండి. సో దట్ ఆ తర్వాత నీట్ గా సిస్టమ్ షట్ డౌన్ చేసుకోండి. అప్పుడు మన సిస్టమ్ కానీ మన ల్యాప్టాప్స్ కానీ చెడిపోవు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద F1 is the help window of a program. Next one is the F2 is to rename the selected icon. F5, it is used to refresh the contents on a system. F5 press చేస్తే ఆటోమేటిక్ ఒకసారి రీఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ వన్ Alt plus F4 to close the current program. Shift and del, it is used to delete the files without throwing into recycle bin. ఇందాక రీసైకిల్ బిన్ కూడా చూస్తాం. మనం డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని అక్కడ ఉంటాయి కదా, అక్కడ కాకుండా డైరెక్ట్ గా షిఫ్ట్ చేస్తే సిస్టమ్ లో నుంచి డైరెక్ట్ గా మొత్తం అనేది కూడా డిలీట్ అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ as shift plus del. ఓకే, నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ సమ్ ఫైల్ ఎక్స్టెన్షన్స్. టెక్స్ట్ ఫైల్స్ చూద్దాం. టెక్స్ట్ ఫైల్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద .doc యూజ్ చేస్తున్నాము అని అంటే డాక్యుమెంట్ ఫైల్ అని అర్థం. నెక్స్ట్ వీఆర్ యూజింగ్ డాక్యుమెంట్ ఎక్స్. Document X is Microsoft 2007, 10 and 13 version. Document is 2003 version. RTF అంటే రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ అంటాం. ఓకే,
నెక్స్ట్ డాట్ ఉంది ఖచ్చితంగా, ప్రతి ఎక్స్టెన్షన్ కి డాట్ ఉంటుంది. .txt అంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ టెక్స్ట్ ఫైల్. నోట్ ప్యాడ్ లో సేవ్ చేసే ఫైల్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ ఇమేజ్ ఫైల్స్. ఇమేజ్ ఫైల్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద జేపీజీ. జేపీజీ అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. ఓకే, జేపీజీ అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ గ్రూప్ అంటాం. బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ .bmp, బిట్ మ్యాప్ ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ .gif, గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్ ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ .png, పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. ఓకే, నెక్స్ట్ .tif ఫైల్స్ అంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్స్. ఏదైనా ఒక ఇమేజ్ ని మనం TIF లో సేవ్ చేసుకొని ఎవరికైనా సెండ్ చేస్తే దే కెనాట్ మాడిఫై దట్ ఇమేజ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన ఇమేజెస్ కావచ్చు, మన ఫైల్స్ కావచ్చు, ఏదో ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, నేను యాజ్ ఇట్ ఈస్ నేను సెండ్ చేయాలి ఎవరికైనా, నార్మల్ గా సెండ్ చేస్తే మేబీ చేంజెస్ చేస్తారేమో. TIF సెండ్ చేస్తే అది ఓన్లీ కాపీ అంటే ఎగ్జాక్ట్ గా ఇస్తుంది. నో వన్ కెన్ అగైన్ చేంజ్, దాన్ని మళ్ళీ చేంజ్ చేయలేరు అనమాట. ఓకే, నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సమ్ ఆడియో ఫైల్స్. .mp3 మీడియా ప్లేయర్. ఓకే, .amr ఫర్ స్మాల్ GSM మొబైల్స్ లో సేవ్ చేసేవి. ఓకే, .wme విండోస్ మీడియా ఆడియో ఫైల్. నెక్స్ట్ వన్ ఈస్ .midi ఫైల్స్. ఓకే, నెక్స్ట్ వన్ .aac అడ్వాన్స్డ్ ఆడియో కోడియో ఫైల్స్. దట్ ఈస్ నథింగ్ బట్ MPE4 ఫైల్స్. మామూలుగా ఇప్పుడు లేటెస్ట్ గా అంటే మంచి కొంచెం స్టాండర్డ్ ఉంటుంది అన్నప్పుడు దానికి ఒక కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది అంటే MP4 లో తీస్తారు. ఓకే, నౌ సమ్ వీడియో ఫైల్స్. .flv అంటే ఫ్లాష్ వీడియో. .3gp యూజ్డ్ ఇన్ ద మొబైల్స్, దట్ ఈస్ స్మాల్ మొబైల్స్. .mp4 MPEG ఫైల్. ఇది కూడా ఇదే నేను చెప్పింది. ఓకే, సో నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ .wmv. .wmv అంటే విండో మీడియా వీడియో ఫైల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ .mpeg. MPEG అంటే మూవింగ్ ద పిక్చర్స్ ఎక్స్పర్ట్స్ గ్రూప్, దట్ ఈస్ .mpeg. నెక్స్ట్ కొన్ని ఫైల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ద PDF ఫైల్, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామినేషన్స్ కి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ కూడా ఇంపార్టెంట్. ఎక్స్టెన్స్ ఒక ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్, అబ్రివేషన్ ఒక ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ .pmd పేజ్ మేకర్ డాక్యుమెంట్ ఫైల్. .sys ఓకే సిస్టమ్ ఫైల్స్. .exe ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. నెక్స్ట్ వన్ .torrent. టొరెంట్ అంటే బిట్ టొరెంట్ ఫైల్స్ అన్నమాట అవి. ఓకే, నౌ వి గో ఫర్ సమ్ బేసిక్ విండో షార్ట్ కట్స్. విండో షార్ట్ కట్స్ చెప్పుకుందాం. ఇందాక చెప్పుకున్న షార్ట్ కట్స్ కి ఇవి ఎక్స్టెన్షన్స్ అనమాట. Alt+F యూజ్ చేస్తున్నామంటే ఫైల్ మెనూ ఓపెన్ అవుతుంది. Alt+E యూజ్ చేస్తున్నామంటే ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీకు ఈ వర్డ్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఆల్ ప్రెస్ చేశానంటే కంప్లీట్ గా పైన ఉన్న ఆ మెనూ బార్ లో ఉన్నవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ Ctrl+A టు సెలెక్ట్ ఆల్ ద టెక్స్ట్. Ctrl+X ఫర్ కట్టింగ్ ద టెక్స్ట్, కట్ అయిపోతుంది. Ctrl+C ఫర్ కాపీ ఏ టెక్స్ట్. Ctrl+V ఫర్ పేస్ట్ ఏ టెక్స్ట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. Ctrl+X అండ్ Ctrl+V చేసామనంటే ఒకటి డిలీట్ అయిపోయి పేస్ట్ చేస్తుంది. అది Ctrl+C అండ్ Ctrl+V చేసామంటే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ హోమ్ కి వెళ్తున్నామంటే బిగినింగ్ ఆఫ్ ద కరెంట్ లైన్. హోమ్ ప్రెస్ చేస్తే ఈవెన్ ఇందులో కూడా హోమ్ ఉంటుంది, అంటే కీస్ లో కూడా హోమ్ ఉంటుంది. హోమ్ ప్రెస్ చేస్తే స్టార్టింగ్ వెళ్ళిపోతాం. Ctrl+Home క్లిక్ చేసామంటే ఇట్ విల్ గో టు ద బిగినింగ్ ఆఫ్ ఎ పేజ్. అండ్ యూజ్ చేస్తున్నామంటే ఇట్ విల్ గో టు ద ఎండ్ ఆఫ్ ఎ లైన్. ఓకే, Ctrl+and దట్ ఈస్ గో టు ద ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్. Alt+Tab యూజ్ చేస్తే ఇట్ విల్ స్విచ్ ద బిట్వీన్ కరెంట్ అప్లికేషన్స్. 2 అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే ఈ అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ షిఫ్ట్ అవ్వాలంటే Alt+Tab యూజ్ చేస్తారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ MS వర్డ్ ఓపెన్ చేశారు, MS Excel కూడా ఓపెన్ చేశారు. నేను వర్డ్ లో వర్క్ చేస్తున్నాను, ఎక్సెల్ డౌట్ వచ్చింది, మన MS వర్డ్ క్లోజ్ చేసి మళ్ళీ వెళ్ళి ఎక్సెల్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. Alt+Tab యూజ్ చేస్తే ఈ విండో రన్నింగ్ లో కూడా ఎక్సెల్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ సమ్ వర్డ్ కీస్ నేర్చుకుందాం. అంటే పర్టికులర్లీ రిలేటెడ్ టు ద MS వర్డ్ కి సంబంధించి ఒకటే చెప్తున్నాను. Ctrl+N టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్ ఫర్ ఎ కరెంట్ డాక్యుమెంట్. Ctrl+E అని అంటే సెంటర్ ఆఫ్ ద పేజ్ కి వస్తుంది, టెక్స్ట్ అనేది సెంటర్ ఆఫ్ ద పేజ్ కి వస్తుంది, దట్ ఈస్ అలైన్మెంట్. Ctrl+R కానీ L కానీ యూజ్ చేస్తే రైట్ లెఫ్ట్ కి వస్తుంది. ఓకే, Ctrl+O టు ఓపెన్ ఏ డాక్యుమెంట్.
Control W to close a document. Control S to save a document. కంట్రోల్ బి యూజ్ చేస్తామంటే మన టెక్స్ట్ ఆటోమేటిక్ గా బోర్డ్ లో కన్వర్ట్ అవుతుంది. కంట్రోల్ ఐ యూజ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మన టెక్స్ట్ ఇటాలీలో కన్వర్ట్ అవుతుంది. కంట్రోల్ యూ ఇట్ మేక్స్ ద అండర్లైన్. కంట్రోల్ జెడ్ లాస్ట్ యాక్షన్ అంటే కిందికి వచ్చేస్తుంది. అంటే సారీ, జెడ్ అంటే యాక్షన్ అలా కాదు చెప్పాల్సింది. మనం ఏదైనా వర్క్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తానంటే ఆటోమేటిక్ ఇంతకుముందు చేసిన వరకు స్టాప్ అవుతుంది అనమాట. ఓకే. కంట్రోల్ వై రీడు. So undo the action and redo the action. Control plus shift plus G. It opens the word count dialog box. చాలా ఇంపార్టెంట్. నేను అన్ని షార్ట్ కట్స్ తీసుకోలేదు, మీకు ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఒకటే చెప్తున్నాను. ఓకే. F12 యూజ్ చేస్తే ఇట్ ఓపెన్స్ ఏ సేవ్ ఆప్షన్ డైలాగ్ బాక్స్. కంట్రోల్ ప్లస్ ఎఫ్ ప్లస్ జి ప్లస్ హెచ్ యూజ్ చేస్తే అంటే కంట్రోల్ ఎఫ్ యూజ్ చేస్తే ఫైండ్ వస్తుంది. కంట్రోల్ జి యూజ్ చేస్తే గో టు వస్తుంది. కంట్రోల్ హెచ్ యూజ్ చేస్తే రీప్లేస్ వస్తుంది. ఓకే. ఆల్ట్ ప్లస్ ఎంటర్ పేజ్ బ్రేక్స్ వస్తాయి ఇన్ ద డాక్యుమెంట్. F7 యూజ్ చేస్తే స్పెల్లింగ్ చెక్, గ్రామర్ అండ్ స్పెల్లింగ్ చెక్ చెప్పుకున్నాం కదా, అది షార్ట్ కట్ F7 అనమాట. ఓకే. కొన్ని ఫార్మాట్ స్లైడ్స్ అంటే ఏవైతే పవర్ పాయింట్ లో యూజ్ చేసామో ఆ స్లైడ్స్ యొక్క ఫార్మాట్స్ చూద్దాం. ఆడియో ఫైల్ ఫార్మాట్స్ అయితే అంటే స్పెషల్ గా పవర్ పాయింట్ లోనే వస్తుంది. .wa .mp3. లేదు వీడియో ఫైల్ ఫార్మాట్స్ అంటే .mpeg 3GB. ఓకే. ఇమేజ్ ఫైల్స్ అయితే .bmp .jpeg .tiff. ఇవి ఇమేజ్ ఫైల్స్. నౌ సమ్ ఎక్సెల్ కీస్ చూద్దాం. ఎక్సెల్ కీస్ స్పెషల్ కీస్. హోమ్ మూవ్స్ టు ద బిగినింగ్ ఆఫ్ ద రో. F1 యూజ్ చేస్తే ఇట్ ఓపెన్స్ ద ఎక్సెల్ హెల్ప్ టాస్క్ పాన్. టాస్క్ పాన్ అంటే ఏదైనా హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ పాన్ ఓపెన్ అవుతుంది. ఓకే. F2 యూజ్ చేస్తున్నాము అని అంటే ఇట్ ఎడిట్స్ ద కరెంట్ సెల్ అండ్ ఇట్స్ కంటెంట్స్. ఓకే. F3 యూజ్ చేస్తున్నాము అంటే డిస్ప్లేస్ అండ్ పేస్ట్ ద నేమ్ డైలాగ్ బాక్స్. ఓకే. F4 ఇట్ రిపీట్స్ ద లాస్ట్ యాక్షన్. ముందు ఏం యాక్షన్ అయితే చేసామో అది మళ్ళీ యాక్షన్ అదే చేస్తుంది అనమాట. F5 గో టు బాక్స్ ఫర్ ఎ స్పెసిఫిక్ సెల్. F7 యూజ్ చేస్తే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్, సేమ్ థింగ్ జస్ట్ లైక్ ఇన్ MS వర్డ్. F11 యూజ్ చేస్తున్నామంటే ఇట్ క్రియేట్స్ ద చార్ట్. ఇది ఆటోమేటిక్ గా చార్ట్ క్రియేట్ చేస్తుంది. రేంజ్ కూడా ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసేసుకుంటుంది. దట్ ఈస్ F11. F12 యూజ్ చేస్తున్నామంటే డిస్ప్లేస్ ద సేవ్ డైలాగ్ అంటే డైలాగ్ బాక్స్ అంతా ఓపెన్ అవుతుంది. ఓకే. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ అండ్ సింబల్. ఓకే. అండ్ సింబల్ ఎక్కడ ఉంటుంది మీ కీబోర్డ్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే షిఫ్ట్ ప్రెస్ చేసేసి 7 ప్రెస్ చేస్తే వస్తుంది. ఇట్ అప్లైస్ ద అవుట్లైన్ బార్డర్ ఫర్ ఆల్ సెలెక్టెడ్ సెల్స్. ఓకే. షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ టిల్డ్ ఆపరేటర్ అంటారు. టిల్డ్ ఆపరేటర్ యూజ్ చేస్తే అప్లైస్ ద జనరల్ నెంబర్ ఫార్మాట్. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ హ్యాష్ యూజ్ చేస్తే అప్లైస్ ద డేటా ఫార్మాట్ ఫర్ డే అండ్ మంత్ అండ్ ఇయర్. ఓకే. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ క్యాప్. ఈ క్యాప్ అనేది మనము షిఫ్ట్ ప్లస్ 6 ప్రెస్ చేస్తే వస్తుంది. అప్లైస్ డేటా ఫార్మాట్ విత్ ఎక్స్పోనెన్షియల్ నెంబర్ ఫార్మాట్ విత్ 2 డెసిమల్ ప్లేసెస్ అంటే నెంబర్ ఫార్మాట్ తీసుకుంటుంది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ అండ్ ఆపరేటర్ అప్లైస్ ద టైమ్ ఫార్మాట్ విత్ అవర్, మినిట్, AM అండ్ PM ఆ కాంబినేషన్ లో వచ్చేస్తుంది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కోలన్ ఇట్ ఎంటర్స్ ద కరెంట్ టైం. కంట్రోల్ ప్లస్ సెమీకోలన్ ఇట్ ఎంటర్స్ ద కరెంట్ డేట్. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ టు సెలెక్ట్ ద ఎంటైర్ కాలమ్, మొత్తం కాలమ్ సెలెక్ట్ చేయడానికి. షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఇట్ సెలెక్ట్స్ ద ఎంటైర్ రో. ఇవి మినిమం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఇన్ MS ఎక్సెల్. కొన్ని పవర్ పాయింట్ షార్ట్ కట్స్ కూడా చూద్దాం. న్యూ స్లైడ్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ M. అది F5 ప్రెస్ చేస్తే స్లైడ్ షో వచ్చేస్తుంది. స్పేస్ బార్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఎస్కేప్ కీ ప్రెస్ చేస్తే ఎండ్ స్లైడ్ లాస్ట్ స్లైడ్ లోకి వస్తాం. ఆల్ట్ U ప్రెస్ చేస్తే సౌండ్ అంటే స్లైడ్ చేసేటప్పుడు కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి, అంటే బై డిఫాల్ట్ పెట్టుకుంటే వస్తాయి. ఆ సౌండ్ స్టాప్ చేయాలంటే Alt U యూజ్ చేస్తాం. ఇవి మినిమం మీకు కావాల్సిన షార్ట్ కట్స్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఓకే. ఇదంతా మన చాప్టర్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. ఈ రిలేటెడ్ టు దిస్ మీకు అన్ని నెక్స్ట్ బిట్స్ ప్రిపేర్ చేసి ఆ బిట్స్ చెప్పుకుందాం. ఓకే. ఎంటైర్ థింగ్ విల్ బి యూస్ఫుల్. పర్టికులర్ గా మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే అది మీరు నాకు సెండ్ చేయండి, తప్పకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఐఎమ్ క్వాలిఫైడ్
ఎంసీఏ, ఎంఫిల్ అండ్ పిహెచ్డి కంప్లీట్ చేశాను ఇన్ ద కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాక్సిమం రీసెర్చ్ చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతే యాజ్ ఎ టీచర్ ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. సో మీకు కావాల్సినంతా కూడా ప్లీజ్ సెండ్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో చూసారు కదా క్లాస్ అంతా. షార్ట్ కట్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో షార్ట్ కట్స్ అన్ని కూడా నోట్ చేసుకోండి. మెయిన్ కాన్సెప్ట్ ప్రాసెస్ నోట్ చేసుకోండి. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ప్రాసెస్ చేసేటప్పుడు మధ్యలో బిట్స్ వచ్చాయి అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ రిగార్డింగ్ ద షార్ట్ కట్స్ అఫ్ కోర్స్ అవి నేర్చుకోవాల్సిందే, నేర్చుకుంటేనే బాగా వస్తాయి. ఓకే, అండ్ ఐ హోప్ you learn something from this video. If you learn something from this video, please like, share and subscribe. And one more thing, thank you so much for the 100k plus views. నా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెంచారు మీరు. మీకు ఇంకా ఏ క్లాసెస్ కావాలన్నా ప్లీజ్ మెసేజ్ చేయండి. అన్ని క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏపీఎస్సి ఎగ్జామ్ వి కూడా చెప్పండి అని ఒక రిక్వెస్ట్ చేశారు సార్. ఇవన్నీ ఏంటి అంటే ఓవరాల్ రిలేటెడ్ గా ఉంటాయి, అన్నిటికీ కూడా కామనే ఉంటుంది. ఏపీఎస్సి ఇంకా తక్కువగానే ఉంటుంది కంపేరింగ్ టు ఆర్ఆర్బి. నాకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పడం లేదు. పర్టికులర్ సిలబస్ కావాలి అని అంటే ప్లీజ్ దాన్ని నాకు ఒక పీడిఎఫ్ పంపించండి, నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఐ హోప్ యు లెర్న్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.